సెలబ్రిటీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హిస్ నన్ అదర్ దాన్ జానీ మాస్టర్. హాయ్, నేను మీ భార్గవ్. మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. మామూలుగా చాలామంది పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే కృషి ఉంటే మనుషులు మహనీయులు అవుతారని. నిజంగా ఏదైనా సాధించాలని దృఢ సంకల్పం పట్టుదల ఉంటే సాధించగలమని చాలామంది నిరూపించారు. పర్టికులర్గా సినీ ప్రపంచంలో, ఈ రంగుల కళల ప్రపంచంలో ఒక రేంజ్కి వెళ్ళాలంటే వెనకాల చాలా సపోర్ట్ కావాలి, గాడ్ ఫాదర్స్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఏ సపోర్ట్ లేకుండా ఒక సెలబ్రిటీ లెవెల్ సాధించడం అనేది అసాధారణమైన విషయం. మరి అలాంటి అసాధారణమైన విషయాన్ని సాధారణం చేసిన ఒక సెలబ్రిటీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హిస్ నన్ అదర్ దాన్ జానీ మాస్టర్. హాయ్ మాస్టర్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్, బాగుంది, చాలా బాగుంది. అంటే ఏం బాగుంది? లైఫ్ బాగుందా? ఈ లెవెల్ బాగుందా? లైఫ్ బాగుంది. లెవెల్ అంటే ఇప్పుడు లెవెల్ వచ్చే వరకు కష్టపడి ఇప్పుడు మనం ఒక లెవెల్కి వెళ్ళాలంటే ఎంత కష్టపడతామో అక్కడికి వచ్చిన తర్వాతే ప్రాబ్లం. ఆ టాప్ చైర్ కొట్టాలా. నేను ప్రతి టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రభుదేవ లారెన్స్ తర్వాత నా పేరే వినపడాలి. ఆ రేంజ్లో ఉండాలి. ప్రభుదేవ లారెన్స్ తర్వాత వాళ్ళ తర్వాత మూడో ప్లేస్ నేనే ఉండాలి కొరియోగ్రాఫర్లో ఒకవేళ ఉంటే. ప్రభుదేవ లారెన్స్, జానీ మాస్టర్. సో అంత పేరు తెచ్చుకోవాలని కష్టపడ్డాను. సో ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలంటే నాకు భయం వేస్తుంది. ఓకే, మామూలుగా జానీ అనే ఒక అబ్బాయి ఈరోజు జానీ మాస్టర్ ఒక డాన్స్ మాస్టర్గా సినీ ప్రపంచంలో, అది ఒక టాప్ డాన్స్ మాస్టర్గా చాలా మందికి ఫ్యాన్గా, అంటే చాలామంది హీరోలకి ఇష్టమైన డాన్స్ మాస్టరే కాకుండా చాలామంది హీరోల ఫ్యాన్స్కి కూడా మీరంటే ఇష్టం. ఎందుకంటే మా హీరోతో జానీ మాస్టర్ డాన్స్ చేపిస్తే ఆ స్టెప్స్ ఎరగదీస్తారు అన్న ఫీలింగ్స్ కూడా ఉంది. సో ఒక జానీ మాస్టర్గా రావడానికి ఎంత స్ట్రగుల్ అయింది? ఫస్ట్ నేను హైదరాబాద్కి రావడానికే చాలా కష్టపడ్డాను. నాకు సినిమాలో నేను కొరియోగ్రాఫర్ అవుతానో ఏ రోజు నా డ్రీమ్ తెలియదు. కొరియోగ్రాఫర్ అవ్వాలని కానీ, నేను డ్యాన్స్ కంపోజ్ చేస్తాను కానీ నాకు ఎప్పుడు థాట్ లేదు. డ్రీమ్ కూడా లేదు, మీకు గోల్ కూడా లేదు? కొరియోగ్రాఫర్ అనే గోలే లేదు నాకు. నేను అసలు డ్యాన్స్ మాస్టర్ అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను అసలు గోలే లేదు. నేను డైరెక్షన్ చేద్దామని వచ్చా. అనుకున్నారు? డైరెక్టర్ అవుదామని వచ్చాను. వచ్చేది కూడా చాలా స్ట్రగుల్స్ కూడా వచ్చాయి. ఇక్కడికి రావాలి అని అంటే ఇక్కడ ఎవరో సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఎవరు లేరు మనకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడాలంటే ఏదో ఒకటి చేయాలి. సో ఏదో ఒక డిపార్ట్మెంట్లో దూరాలి. మన ఆ టైంలో నెల్లూరు నుంచి ఇక్కడికి రావడానికి నేను చిట్టిబాబు గారి దగ్గర ఒక డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు. చిట్టిబాబు గారు డాన్స్ మాస్టర్. సో ఆయన దగ్గర నేను చేరి, వాళ్ళు డాన్స్ వచ్చేది అప్పుడు అలీ గారిది వాళ్ళది. సో వాళ్ళు టీవీలో ఒకసారి తను ఫస్ట్ నన్ను అడిగాడు, అసలు యాక్చువల్లీ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, అసలు కొరియోగ్రాఫర్ నేను ఇటు రావడానికి జర్నీ ఎలా అంటే, ఊర్లలో రికార్డింగ్ డ్యాన్స్ వేసేవాళ్ళు. ఒక ట్రక్ మీద రికార్డింగ్ డ్యాన్స్, జాతరలకు అవి రికార్డింగ్ డ్యాన్స్ వేసేవాళ్ళు. దాంట్లో మా ఫ్రెండ్స్ అప్పుడే ప్రభుదేవది ముకాబులా సాంగ్ రిలీజ్ అయింది. సో దాన్ని చూసి నాకు అది చూడగానే బాగా అనిపించింది. అది మైండ్కి ఎక్కేసింది మొత్తం మూమెంట్స్ అన్నీ. సో వీళ్ళు మా వాళ్ళు ఎక్కిపించేశారు ఆ ట్రాక్టర్ మీద. ఇంకా అక్కడ డ్యాన్స్ చేశారు. ఫుల్ డ్యాన్స్ చేస్తే దిగిన తర్వాత వచ్చి పట్టుకున్నారు, ఎముకలు ఉన్నాయా లేవా మీకు, అలా ఇలా అని చెప్పి. లేడీస్ కానీ ముసలు కానీ వీళ్ళందరూ. అప్పుడు ఎంత మీ ఏజ్? నాది ఉంటుంది 16 17 ఉంటుంది. బాగా పొగిడారు, ఏదో బాగుంది అని చెప్పి. అప్పుడు తను చూసి నా దగ్గర చేరుతావా చిట్టుబాబు గారు అడిగితే, నేను డ్యాన్స్లు వేసుకుంటే ఏంటి, నేను డ్యాన్స్లు నాకు తెలియదు, అసలు నేను రాను, నేను డ్యాన్స్లు అంటే చీప్ అనేవాడు. నేను నిజంగా అనేవాడు, డ్యాన్స్లు వేస్తే వాళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదు, సో నేను వేయను అనేవాడు. తర్వాత వాళ్ళు టీవీలో కనబడ్డారు ఒక సాయంత్రం లోపల, ఒక 5-6 అంతా 5కి అంతా పట్టేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 6 o'clock మూవీ అదంతా పట్టేది, ఆడికి ఇచ్చేది, ఆడు 150 రూపాయలు అలా వచ్చేది. ఇంకా అది తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది కొత్త జాబ్. అది చేసి అది బోర్ కొట్టింది. ఏదో కావాలి మనకు, ఏదో కావాలా అని చెప్పి తర్వాత ఈ ప్రభుదేవ ముకాబులా సాంగ్ రిలీజ్ అవడం. సో ఆ సాంగ్ మీరు ఎలా చేస్తారంటే, ముందు చిన్నప్పటి నుంచి డాన్స్ ఏమైనా నేర్చుకున్నారా? ఎలా? డాన్సే నేర్చుకున్నాను నేను. అది వచ్చే జీన్స్ ఏమంటారు కదా, అంటే సాంగ్ చూసి ఎలాగ సినిమాలు చూస్తున్నారు నాకు వచ్చేస్తుంది మూమెంట్. అచ్చా, మీరు చిన్నప్పుడు అసలు డాన్స్ నేర్చుకోలేదు? అసలు ఎక్కడ నేర్చుకోలేదు డాన్స్ నేను. అది ఇలా చేస్తారంటే నేను ట్రై చేస్తే నాకు వచ్చేసేది అంతే. అది అంటారు గాడ్ గిఫ్ట్స్ అంతే, చూడంగానే వచ్చేసేది. తర్వాత ఇక్కడికి రావడానికి నేను బాగా కష్టపడ్డా. అంటే ఇక్కడ ఈ డ్యాన్స్ సరిపోదు అని భరతనాట్యం, పాపం భరతనాట్యం వల్ల అవమానించట్లేదు నేను. భరతనాట్యం నేర్చుకుందామని ఇక్కడ ఏంటంటే క్లాసికల్, వెస్టర్న్, ఫోక్ కావాలి. ఇక్కడ కార్డ్ ఇవ్వాలంటే
నాకేమో భరతనాట్యం ఫస్ట్ నుంచి నేను ఇష్టపడినా, నేర్చుకున్నాను క్లాసికల్. బికాస్ ఆఫ్ అది నేర్చుకుంటే ఆడ ఆ విధంగా అయిపోతాను. సో దానివల్ల నేను భరతనాట్యం నేర్చుకోవాలి. సో నేను కాదండి తప్పుగా అనుకోవద్దు, నా చిన్నప్పుడు అది నా మైండ్ అది. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను, క్లాసికల్ నేర్చుకుంటున్నాను. నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో కార్డ్ ఎలా వచ్చింది మరి? క్లాసికల్ లేకపోతే కార్డ్ రాదుగా మీకు? జమికి లేదు, అది ఏం లేదు. కరెక్ట్ నా కార్డు ఇచ్చిన రోజే ఎలక్షన్లని గొడవలు పడి అయిపడి మిగతా డాన్సులు మీరు అద్భుతంగా ప్రదర్శించి ఉండొచ్చు, మిగతా సాంగ్స్ చేసి సడన్ వచ్చింది కార్డు తీసుకుని వచ్చేసాను. అలాగా నన్ను కాకపోతే ఇక్కడ రావడానికి బాగా కష్టపడ్డాను. అర్లీ మార్నింగ్ 6 o'clock 5:30కి వెళ్ళిపోయేది, 8లోనే వెళ్ళిపోయేది. మన పెన్నెల్లో మొత్తం ఇసుక ఉంటుంది, ఆ ఇసుక మొత్తం పేర్చుకునేది బాగా. ఇంత హైట్ నా కాలు పెడితే ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది కాలు. దాంట్లో నేనే మ్యూజిక్ చేసుకొని నేనే ప్రాక్టీస్ చేసేది. అప్పుడే సూర్యుడు వస్తుండే డాన్స్. సో నేనే మ్యూజిక్ చేసుకుంటూ పాడుకుంటూ ఫుల్. మీలో ఒక సింగరు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఏదో చేపించుకుంటూ ఇంకా 8:30కి అక్కడే వాటర్ పోతూ ఉంటుంది నది. సో అక్కడే స్నానం చేసి, సో అది కూడా పవరే. స్విమ్మింగ్ కూడా మంచి పవర్, ఫిజిక్ బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. దాని మీకు షేప్ కరెక్ట్ షేప్ ఎక్స్ ఈ రెండు బాగా వర్కౌట్ అయ్యింది నాకు. తెలియకుండానే మీరు చేసే పనులన్నీ మీకు చాలా ఉపయోగపడ్డాయి, చాలా మంచి వర్కౌట్ అది. అది అలాగా నేను బాగా కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, 1 year కష్టపడి దాని తర్వాత ఇక్కడికి వచ్చేసింది. ఆ కార్డు తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెక్కడ ఎవరున్నారు ఎవరు లేదు. నాకు అసలు ఎటు చూసినా అర్థమయ్యేది కదా, ఇక్కడ ఎవరిని పని అడగాలో తెలియదు, ఏం చేయాలని తెలియదు, తిరుగుతూ ఉన్నానండి. కాకపోతే మా నాన్నని బాగా ఇబ్బంది పెట్టా. 1 week ఒకసారి 5,000 తెప్పించుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. అప్పటిదాకా మీరే సంపాదించేవారు? నేను అంటే సంపాదన అంటే అప్పుడు కూడా నేను నాకు నేను పెట్టుకున్నాను. మా నాన్నగారు పాపం ఆయన ఎక్కడి నుంచి ఇస్తున్నాడో ఏంటని తెలియదు. అడగగానే ఆయన ఎస్వే ట్రావెల్స్ అని చెప్పి ట్రావెల్స్ దాంట్లో తెలిసిన వాళ్ళు అనమాట. నాన్న ట్రాన్స్పోర్ట్ కదా, సో దాంతో వాళ్ళు అర్లీ మార్నింగ్ మనం 5:30 ఇక్కడికి వెళ్ళిపోతే అప్పుడే వస్తుంది. బస్ దగ్గరికి వెళ్తే వాడు ఇచ్చేసేవాడు. వాళ్ళు నేను తెలుసు బాగా వాళ్ళందరికి, డ్రైవర్స్కి వీళ్ళందరికీ. వాళ్ళు అలాగా నేను తెప్పించుకుని తర్వాత ఒకసారి స్ట్రైకింగ్ పాపం వాళ్ళు ఎలా ఇస్తున్నాడో ఏమో తెలియదు, ఉన్నాయో లేవో, అప్పు చేస్తున్నారా లేదా మనం అడగడం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఆయన నా కార్డ్ యాక్చువల్లీ వాల్యూ 25,000, ఆయన 50,000 చిట్టి పాడి 25కే పాడాడు. లాస్ట్లో పాడి మీకు ఇచ్చారు కార్డ్ కోసం. యాక్చువల్లీ మా దగ్గర ఉండేది, కానీ ఆ టైంకి మా అక్క పెళ్ళి ఫిక్స్ అయింది. తర్వాత లారీలు యాక్సిడెంట్ అయినాయి, ఫుల్ ఆ టైంలో ఫుల్ లాస్లో ఉన్నాము. మా నాన్నగారు కాలు ఇరిగిపోయి మధ్యతరగతి కష్టాలన్నీ ఫుల్ ప్రాబ్లంలో ఉన్నాం. ఆ టైంలో నేను ఇంకా కంపల్సరీ పట్టుబట్టా, నేను వెళ్ళాలా అంటే నా గురించి పాప ఆయన చెప్పేసా, మీరు కానీ నన్ను పంపించకపోతే నడుచుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతా అని హైదరాబాద్కి వెళ్ళిపోతాను. ఆ విధంగా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు ఏంటి మొత్తం అసలు మనకు టచ్ కూడా లేదు. తర్వాత పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళాను, అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దామని. ఆయన దగ్గర దాకా వెళ్ళలేకపోయినా నేను. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే వీళ్ళే ఎవరు తెలియకుండా రీచ్ అవ్వడం చాలా కష్టం. అంతా వినాయక్ గారి దగ్గరికి వెళ్ళాను, పెద్ద డైరెక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళాను. నేను మీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతాను. వాళ్ళు ఒకటే అడిగేవాళ్ళు, నీకు చదువు వచ్చా బాబు, ఎంతవరకు చదువుకున్నావు? ఫస్ట్ చదువు అడిగేవాళ్ళు, ఎంతవరకు చదువుకున్నావు అని. వీళ్ళు కోడేటర్లు వీళ్ళు ఉండేవాళ్ళు కదా, స్క్రిప్ట్ చదవడం వాళ్ళు కోడేటర్లు అడిగేవాళ్ళు, ఎంత చదువుతున్నా? లేదు సార్ 3rd class సార్, నాకు చదవటం రాదు, మైండ్ ఉంది నేను చేయగలను అని అంటే, మైండ్తో పని కదమ్మా, ఇక్కడ పేపర్ మీద పెట్టాల్సిందే. అలా ఇంకా తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్ వర్కౌట్ కాదు. ఒకరేంటి నాకు పని ఇచ్చేది, నేనే డైరెక్టర్ అయితే పోతాను. సో అలాగా ఇంకా డైరెక్షన్ మైండ్ వచ్చి ఇలా ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయింది అంటే నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత? 2003లో వచ్చాను, 8 వరకు వేస్టే కదా. ఒక 5 years తిరుగుతున్నారు, కృష్ణానగర్ ఇవన్నీ అన్నీ తిరుగుతున్నాను, చేస్తున్నాను. ఇంకా నాన్న దగ్గర నుంచి కూడా ఆపేసాడు డబ్బులు తీసుకోవటం. నేనే ఇంకా ఊర్లో నుంచి బియ్యం పంపించేది, ఆ బియ్యం తీసుకునేవాడిని, అది వండుకునేవాడిని, వాటర్ వేసుకొని తినేసేవాడిని అంతే. ఆ బియ్యంలో వాటర్ గంజితో తినేసి గంతే, ఇంకా వాటర్ వేసేది కలుపుకునేది. ఇక్కడ రూమ్లో ఉండేవారా? రూమ్లోనే కృష్ణానగర్లో 1100 రెంట్.
మీరు ఒక్కరే ఉండేవారు? నేను ఒకరితో ఉండను. మీరు అప్పుడే అబ్బా సూపర్ అండి. యాక్చువల్ కృష్ణానగర్లో ట్రై చేసేవాళ్ళు ఒక చిన్న రూమ్ లో 10 మంది ఉండి అడ్జస్ట్ అయ్యి. నేను ఉండను, నా ఆలోచనలకి వాళ్ళకి సెట్ అవుతుందో తెలియదు. సో అందుకే నేను ఉండేవాడిని. నేను ఒంటరిగా ఉండేవాడిని, నేను ఒంటరిగానే స్క్రిప్ట్ రాసుకున్నాను, ఒంటరిగానే ఆలోచించాను. నాకు అంటే అందరితో నా మెంటాలిటీ చూడడానికి నేను ఒకలాగా కనబడతా. దగ్గరికి వచ్చి నాతో మాట్లాడితే కానీ నేను ఏంటో తెలియదు. సో అలా ఫస్ట్ చూడడానికి అయితే ప్రౌడిష్గా మాత్రం కనబడతా. తర్వాత ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది అవుతుంది. ఇలాగా నా లైఫ్లో ఇలా స్టార్ట్ చేసి ఇలా వచ్చి కష్టాలు పడుతూ 5 years స్ట్రగుల్స్ చేస్తాను. దాంట్లో నా ఫ్రెండ్ నా లైఫ్లో ఒక ఎంట్రీ అయినాడు, ఒక అబ్బాయి సిరాజ్ అని చెప్పి, నా బెస్ట్ ఫ్రెండ్. తను నన్ను పట్టుకొని యూ హ్యావ్ టాలెంట్. తను బయట, తను ముస్లిం, తను సిరాజ్ బయట. తనకి నాకు ఒక కేఫ్లో పరిచయం అయింది. ఆ కేఫ్లో కలిసిన తర్వాత నాకు బాగా ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్. తను నడిపించేవాడు, నేను డబ్బులు బాగా ఎగిరేసేవాడు. ఏది వచ్చినా కూడా తను ఆపి అప్పుడు నేను ఒక సాంగ్ డాన్సర్గా చేస్తే 3100 ఏమి వచ్చేది. కటింగ్ పోయి 2800 వచ్చేది. దాంట్లో నాకు 200 మాత్రం ఇచ్చాడు, మిగతా తను పెట్టుకుని తనే రెంట్ కట్టేవాడు, తన ఇంటి సామాన్. మీ డబ్బులను తను మెయింటైన్ చేసేవాడు, మీరు అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నారు. అలాగా చేసి నా ప్రతి అడుగులో తను బాగా తోడే హెల్ప్ చేసి తనకి జాబ్ వచ్చింది సౌదీలో. ఇంకా తను జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒకవేళ ఇది ఇక్కడ కుదరలేదు అనుకోది, నేను కూడా వచ్చేసాను సౌదీకి, అక్కడ చూడరా అంటే నేను ఉన్నానులే ఏం కాదు అని తను అక్కడికి వెళ్ళిపోయినాడు. చేసుకుంటే ఒక ధైర్యం వచ్చింది, పర్లేదు సపోర్ట్ ఉందిలే. వాడు వెళ్ళిపోయినాడు కదా, వాడు సక్సెస్ అయితే నేను అయినట్టే. ఇంకా ఆ ఫీల్డ్లో నేను ఉన్నాను. ఇంకా తను బాగా ఎదుగుతున్నాడు. 1 yearలోనే యాక్చువల్ 50,000 శాలరీని 80,000 చేసుకొని 1 lakh దాకా వెళ్తున్నాడు శాలరీ అప్పట్లోనే. ఆ శాలరీ వెళ్తున్నా ఇంకా హ్యాపీయే. నాకు డబ్బులు పంపించాలంటే ఒకసారి డబ్బులు పంపించడానికి నాకు బాగా టైట్ అయిపోయింది అప్పుడు. తర్వాత ఏం చేస్తా అంటే ఏం లేదు తిన్నామంటే తినలేదంటే లేదు నేను పంపిస్తున్నాను డబ్బులు అని చెప్పి తనే ఒక 5,000 పంపిద్దామని రెడీ చేశాడు. రంజాన్ వస్తుంది, తను పండగకి వస్తున్నాడు షాపింగ్ చేసి, అప్పుడు నాకు మనీ పంపిస్తా అన్నాడు. ఆ టైంలోనే పట్టుకుని కట్ చేస్తే నా దగ్గరికి వచ్చాడు. సారీ రా, డబ్బులు పంపించలేకపోతున్నాను, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ, నేను వెళ్తున్నాను అని చెప్పాడు. నిద్ర లేచాను. కల్లో ఫోన్ వచ్చింది. అయిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది, ఎక్కడున్నాడంటే ఇంట్లో ఉన్నాడంటే తొందరగా ఇంటికి రండి అన్నాడు. ఇంటికి వెళ్ళాను, చనిపోయాను తను యాక్సిడెంట్. సిరాజ్ చనిపోయాడు. మై గాడ్. అది ఇండియా వచ్చిన తర్వాత? ఇండియా కాదు, అక్కడే చనిపోయినాడు. సౌదీ చనిపోయాడు. పండగకి షాపింగ్ చేసి వస్తున్నాడు, అక్కడే యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు. ఇంకా నాకు అర్థం కదా, ఇప్పుడే వచ్చానంటే తను ఏంటంటే నాకు కల్లో వచ్చి చెప్పిపోయినాడు నేను పంపించలేకపోతున్నాను డబ్బులు. బెస్ట్ రిలేషన్ మీది. ఆయన చనిపోయిన తర్వాత కూడా మేము మర్చిపోలేదు. వచ్చి అదే లేచి ఫోన్ చూశాను, ఫోన్ వస్తుంది. తను వచ్చి నేను అది ఏంటంటే డబ్బులు పంపించలేకపోతే బాధపడుతున్నాను. తను పంపించలేకపోతున్నాను రా, నన్ను క్షమించు, ఏమనుకోకు, నేను వెళ్ళేసి వస్తాను, బాగుండు, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయినాడు. నిద్రలేసి ఫోన్ ఏంటబ్బా కలవడింది అనుకుని హలో అంటే ఈ వార్త వచ్చింది, చనిపోయినాడు. ఇంక నాకు అర్థం కాల ఏం చేయాలని. ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి మీకు చాలా టైం పెట్టేస్తుంది. ఎందుకంటే కృష్ణనగర్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, ఐమాక్స్కి వెళ్ళినా, ఎట్టు తిరిగినా మీ ఇద్దరు, నాకు తెలియదు కదా, తనే కదా నడిపించేవాడు. సో మీకు ఎటు వెళ్ళాలో తెలియని మీకు ఒక వే చూపించాడు ఇలా. సో తనే మెయింటైన్ చేసేవాడు, ఎంత ఇవ్వాలా, రెంట్లు ఎంత ఇవ్వాలా, కిరాణా షాప్ వాడికి ఎంత ఇవ్వాలి అన్నీ వాడికి తెలుసు కదా. సో ఒక్కసారి వాడు లేనప్పుడు నేను ఏం చేయను, ఎలా ఒంటరి అయిపోతాను, బ్లాంక్ అయిపోతుంది. సో ఇంకా నాకు అర్థం కదా ఏం చేయాలి. ఒక 1.5-2 months మస్జిద్, ఇల్లు, నేను అంతే, ఇంకెక్కడ పోయాను కదా. ఏడుస్తాను. తర్వాత నితిన్ ఫోన్ చేశాడు, హీరో నితిన్. మీరు అప్పటికి డాన్సర్? అప్పటికి డాన్సర్. హీరో గారు నితిన్ గారు ఫోన్ చేసి దాని ముందు ఏంటంటే మగధీర పెడుతున్నారని డెమో చేయమన్నారు. మగధీర సినిమాకి బంగారు కూడా పెట్టి సాంగ్ పెడుతుంటే ప్రభుదేవాలు అరేంజ్ చేయట్లేదు, వేరే వాళ్ళు ట్రై చేస్తున్నారంటే మనకేం తక్కువ, మనం ట్రై చేద్దామని అక్కడిక్కడ అప్పు చేసి ఇక్కడ చేసేసి ఒక 50,000 పెట్టి ఒక డెమో చేసి రాజమౌళి సార్కి ఇచ్చాం అనమాట.
సో ఆయన బాగా ఇంప్రెస్ అయినాడు, ఇద్దామని చెప్పి బాగా ట్రై చేశాడు. కొన్ని కారణాల వల్ల అది రాలేదు. సో మీరు అప్పటికి ఇంకా డాన్స్ మాస్టర్ అవ్వలేదు, సో డాన్సర్గానే అది డెమో చేసి ఇచ్చాం. తర్వాత ఆయన ఈ బంగారు కాబట్టి ఇవ్వలేకపోతున్నాను, క్లైమాక్స్ సాంగ్ ఇస్తాను, అది బాగా చేద్దామని అన్నారు. తర్వాత ఓకే నేను హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ ఆయనే ఫోన్ చేసి నేను ఇవ్వలేకపోతున్నాను, ఐఎమ్ సారీ, మగధీర సినిమా రావాల్సింది అలా మిస్ అయింది, ఇవ్వలేకపోతున్నాను, నెక్స్ట్ మాత్రం కంపల్సరీ ఇస్తాను ఖచ్చితంగా అన్నారు. థ్యాంక్ యూ సార్, మీరు పిలిచి మాట్లాడింది నాకు గొప్ప అని నేను హ్యాపీగా ఉన్నాను అని ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా బాధపడతా ఉన్నా లోపల. తర్వాత ఇంకా అది జరిగింది, అయిపోయింది. తర్వాత ఇది జరిగింది, ఈ నా ఫ్రెండ్ చనిపోవటం ఇవన్నీ రూమ్లోనే ఉంటే అప్పుడు నితిన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ చేసి మాస్టర్ నాకు ఒక సాంగ్ చేసి పెడతారా, నితిన్ గారు పిలుస్తున్నారు రండి అంటే అప్పుడు నేను వెళ్తే నాకు ఒక సాంగ్ చేసి పెట్టండి ఇది అని అంటే నా డెమో అంటే లాస్ట్ టైం హీరో మేము డ్యాన్సర్ చేస్తున్నప్పుడు నా దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సార్ తను బాగా చేస్తాడు అని చెప్పి నా సీడీ ఇచ్చారు. సో మీరు హీరో నితిన్ సినిమా హీరోకి సుధాకర్ గారు అది సీడీ ఆయన ఎప్పుడో చూశాడంట, నాకు తెలియదు. అది బాగుంది, బాగా చేస్తున్నాడు కంపోజిషన్ అని చెప్పి ఆ బంగారు కాబట్టి సాంగ్ డెమో ఉంది కదా, ఆ డెమో తను చూసి నన్ను పిక్ చేశాడు. ఇంకెళ్ళారు, సాంగ్ ఇచ్చారు. అప్పట్లో పెద్ద హీరో కదా మన నితిన్ సార్, ఇప్పుడు కూడా అనుకోండి అట్లా. సో ఆయన ఇవ్వటం అనేది హైదరాబాద్ మాస్టర్లకి గొప్ప. వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్ మాస్టర్కి అంత పెద్ద హీరో ఇచ్చారు అని నేను కూడా కొంచెం ప్రౌడ్ ఇష్యూ ఉంది, సరేలే మన వాళ్ళకి ఇచ్చారు, మనం చేద్దాం చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఇంకా అక్కడ కంపోజ్ చేసాం, సాంగ్ స్టార్ట్ చేసాం. నా కంపోజిషన్ నచ్చుతుందో లేదో తెలియదు, నా కంపోజింగ్ రాదు, ఏదో ఇంకా అక్కడ వెళ్ళాను, కూర్చున్నాను, ఆలోచించి కంపోజ్ చేయడం స్టార్ట్ చేశాను. చేసి అయిపోయింది. నితిన్ గారు వచ్చి చూశారు, చూసి సూపర్ ఉన్నాయి మూమెంట్స్, ఆల్ ది బెస్ట్ అని హక్ చేసుకొని చాలా బాగుంది నేను చేసేస్తానని కొంచెం చూసుకొని వెళ్ళిపోయినాను. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లొకేషన్కి వెళ్ళాము, కాస్ట్యూమ్ చెప్పాము. మెయిన్ లొకేషన్కి వెళ్ళాం కానీ నేను అనుకున్నట్టు లొకేషన్ లేదు. సో మీరు డిజైన్ చేసుకున్న లొకేషన్ పోయింది మనకు లేదని చెప్పి ఇంకా నితిన్ సార్ వచ్చి ఏంటి డిసప్పాయింట్లో నువ్వు చేయమని అంటే, సార్ నేను చేయను సార్ సాంగ్ అని. మా వాళ్ళందరూ షాకు, ఇంక ఈడు అయిపోయినాడు, ఇంక రాడు ఈడని. అంతే అప్పుడు ఇవ్వటమే గొప్ప, రావడం గొప్ప, దాన్ని ఇలా చెప్పడం నేను చేయను అని. తర్వాత నితిన్ సార్ లేచి, సార్ అర్జెంట్ ఇంటికి రా, నేను ఇంటికి వెళ్ళిపోతాను, తను చెప్పి చేయను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నితిన్ సార్కి కూడా అది యాక్చువల్ నచ్చలేదు. ఇమీడియట్లీ దాని ఇంకొక సాంగ్, ఇది వద్దు సెట్ సాంగ్ చేస్తున్నాం అని ఇంకో సాంగ్ వినిపించారు. అదే ఏ మాయో చేసావి ఆ సాంగ్, అది వినిపించాక చాలా బాగుంది సార్ అంటే అది చేద్దాం ఫస్ట్ అన్నారు. తర్వాత మళ్ళీ పిలిపించారు, వెళ్తున్నాను మళ్ళీ పిలిపించి లేదు ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాం, మేము ఫోన్ చేసి పిలిపిస్తాను వెళ్ళిపోవాలి. మా వాళ్ళందరూ ఇంకా అయిపోయింది జానీ అన్నీ వస్తున్నాయి, దాదాపుగా 90% వచ్చిపోతే అది ఇంకా బాధ, రాకపోతే టోటల్గా వచ్చేసింది. నేనే రిజెక్ట్ చేసినట్టు అయిపోయింది. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ కానీ మా అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరూ అయిపోయినారు. జానీ ఇంకా రాదు, ఈ అవకాశం రాదు. ఒకసారి స్టార్ట్ చేసి ఆగిందని అంటే తనకు రాదని చెప్పి తీసేశారని చెప్పి ఇవన్నీ వస్తాయి. సో బాధపడతా ఉంటే నితిన్ సార్ గారు ఫోన్ చేసి అర్జెంట్ ఇంటికి అంటే మళ్ళీ ఇంటికి వెళ్తే వరంగల్ సాంగ్ చేస్తావు ఇది అన్నారు. చేస్తాను నాకు లొకేషన్స్ అంటే చూస్తే ఆ టెంపుల్స్ అవి ఉంటే ఓ సూపర్ చేస్తాను సార్ నేను రెడీ చేయడానికి అంటే అప్పటికప్పుడు డిసైడ్ చేసి వెళ్ళిపోయి అక్కడ ఫస్ట్ షాట్ నాది ఆ టెంపుల్ దగ్గర పెట్టాను ఫస్ట్ షాట్. ఇంకా అక్కడి నుంచి నా కొరియోగ్రఫీ స్టార్ట్ అయింది. సెంటిమెంట్గా కూడా కలిసి వచ్చినట్టు నాకేం తెలియదు కూడా అప్పుడు, కెమెరా అంటే తెలియదు, ఏమైనా ఐడియా తెలుసు అంతే, ఇలా చేయొచ్చు అని తెలుసు. అది చూడండి ఆ సాంగ్ అన్మెచ్యూర్డ్ కటింగ్స్ ఉంటుంది అది ఆ సాంగ్, కానీ మూమెంట్స్ బాగుంటాయి. అన్మెచ్యూర్డ్ కటింగ్స్ అన్మెచ్యూర్డ్ టేకింగ్స్ ఉంటాయి ఆ సాంగ్ ఫస్ట్ కదా మీకు పెద్దగా. తర్వాత సెకండ్ సాంగ్కి నాకు అర్థమైపోయింది అప్పుడు, అదే ఏమాయ సాంగ్ అక్కడ బాగా చేశానని చెప్పి ఇమీడియట్లీగా అర్లీ మార్నింగే సాంగ్ మన అక్కడ వరంగల్ నుంచి ఇక్కడ రాగానే హైదరాబాద్లో సాంగ్ సెట్ వేసారు అని ఆ సాంగ్ ఇచ్చారు, ఏమాయ సాంగ్. అప్పటికి కొంచెం స్టడీ అయిపోయినా నేను, నా కెమెరా ఇది కొంచెం పర్లేదు. ఇంకా అక్కడ నుంచి ఏమాయ సాంగ్ చేసాం, అది బయట రిలీజ్ అయింది. అక్కడి నుంచి నేను జానీ కొరియోగ్రాఫర్ అని అప్పుడు ఒక మార్క్ పడింది. ఆ సాంగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇమీడియట్లీ నితిన్ సారి రామ్ గోపాల్ వర్మ పిలిచాడు. ద్రోణ సినిమాలో మొత్తం 2 సాంగ్స్ చేశారు, అది బాగుందని ఇంకోటి ఇచ్చారు, అది బాగుందని ఇంకోటి మొత్తం 3 సాంగ్స్ చేశారు.
ఆ సాంగ్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయింది, డిసప్పాయింట్ నేను. ఆ ఫస్ట్ సినిమా హిట్ అయితే బాగుంటుంది అని చెప్పి, అది యావరేజ్గా నడిచింది. బట్ ఓకే, హ్యాపీ. యావరేజ్ బీసీజీసీ మొత్తం బాగా ఆడింది, నా పేరు బాగా వచ్చింది, మంచిగా వచ్చింది పేరు, హ్యాపీగా ఫీల్ అయినాను. తర్వాత ఏంటి మళ్ళీ తర్వాత ఇంకా సినిమాలు లేవు, వరుసగా చేశాను. నితిన్ది అయిపోయిన తర్వాత రామ్ గోపాల్ హిందీలో పిలుచుకొని వెళ్ళి హిందీ చేయించాడు. అప్పుడు రామ్ గోపాల్ దగ్గర వర్క్ చేయడం అంటే నాట్ ఏ జోక్. సెకండ్ మూవీ రామ్ గోపాల్ వర్మ గారితో ఇమీడియట్గా బాలీవుడ్. అది ఇది అజ్ఞాత్, అడవి నితిన్ గారు. దాంట్లో ఒక సాంగ్ చేసాము. ఆయన ఫస్ట్ రామ్ గోపాల్ చూడగానే యూఆర్ నాట్ లుకింగ్ కొరియోగ్రాఫర్, హీరో అని ఉంటారు. ఇదేంటి ఇలా ఉన్నాడు, ఈడేం చేస్తాడు అని అడిగారు. లేదు సార్, నన్ను నమ్మండి, బాగా చేస్తాడు అని చెప్పి నితిన్ సార్ చెప్తే, అప్పుడు ఇంకా అక్కడ పోయినాం. అక్కడికి వెళ్ళి రిహార్సల్ చేసి చూపించగానే సూపర్, బాగా చేసావు, అతను కొట్టేసి అని చెప్పి ఆయన ఒక్క షాట్. యాక్చువల్లీ ఆయన ఉంటాడు షూట్ అప్పుడు, ఆయన నువ్వేం చేస్తావు చేయన్నారు, చేసి చూపించిన తర్వాత ఆయన నన్ను వదిలేసి, లేదు బాగా చేస్తున్నావు చేయను సార్, మీరు ఉన్నాను సార్ అంటే, నేనుంటే చెడిపేస్తాను, నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు చేయన్నాడు. అది అయిపోయిన తర్వాత ఇంకో సాంగ్ దాంట్లోనే చేశాను కంటిన్యూగా. నేను ఒక సాంగ్ ఇస్తే దాంట్లో ఇంకో సాంగ్ చేస్తా ఖచ్చితంగా. మీ వర్క్ చూస్తే డెఫినెట్గా ఇస్తారు. వస్తూ ఉంది ఇప్పటికీ, అనాది నుంచి వస్తానే ఉంది అది. డ్రోన్ అది అయిపోయింది, అడవి బాగా సినిమా రిలీజ్ అయింది, పోయింది, అక్కడ డిసప్పాయింట్. దాని తర్వాత ఇంకో రెచ్చిపో చేశాను, వరుసగా చేశాను నితిన్ సారి. రెచ్చిపో దాంట్లో 2 సాంగ్స్ చేశాను. అది అంతగా ఆడలేదు, ఎందుకంటే లెగ్ అంటారు ఇక ఇండస్ట్రీలో, ఈ లెగ్ చూడు, వీడి వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతాయి, అది ఇది అని చెప్పి. యాక్చువల్లీ నేను ఆయన నమ్మను, కానీ సెంటిమెంట్ ఉంది ఇక్కడ. అలా అని చెప్పి అందరు చేయరు సెంటిమెంట్, కొంతమంది ఉంది. ఇండస్ట్రీ మొత్తం సెంటిమెంట్ లేదు, ఏంటప్ప ఏదో అడ్డుపడుతుంది నా లైఫ్కి అని ఇలా కాదని ఆపేసా, షూటింగ్స్ చేయడం ఆపేసా. చిన్న చిన్న సినిమాలు వచ్చేది, పెద్దదే చేస్తా, పెద్ద హీరోతో చేస్తా, ఎవరైనా కానీ. ఇంకా తిరిగా తారక్ సార్ దగ్గర తిరిగాను, బన్నీ సార్ దగ్గర తిరిగాను, ప్రభాస్ గారి అందరి దగ్గర బాగా తిరిగా. చరణ్ సార్ దగ్గర మాత్రం తిరగలే నేను. తిరిగాను, వాళ్ళ దాకా చేరుకోలేదు. వాళ్ళు కూడా అంటే, నేను హీరోలని తప్పట్లేదు, ఎందుకంటే నా మీద ₹1 కోటి పెడతారు. ఒక డ్యాన్స్ మాస్టర్ అనే మీద 80 లక్షల నుంచి ₹1 కోటి, 2 కోట్లు పెరుగుతానే ఉంటాయి. ఒక సాంగ్ చేయాలంటే అంత బడ్జెట్ అవుతుంది. ఇంకా పెద్దగా ఉంటుంది. మనల్ని నమ్మి పెట్టడం అంటే నాటి జోగి, ఎవరిని ఇస్తారు, ఏమని ఇస్తారు మనకి సాంగ్. అందుకే వాళ్ళు తప్ప తిరిగాను. వాళ్ళు ఇస్తా అన్నారు, మేబీ వాళ్ళకి భయం కదా అసలు, అంతే కదా, మన అంత పెడితే ఇటు చెడిపేస్తారేమో సాంగ్ ఏదన్నా అయితే ఉన్నారు కదా మాస్టర్లు, రాజ్ మాస్టర్ ఉన్నాడు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళు తీద్దామని వాళ్ళ త్రూ కరెక్ట్, మనం వాళ్ళని ఎవరు తప్పుపట్టలేదు. ఇంకా ఆ లైఫ్ వెళ్తామని ఎవరు ఇవ్వట్లేదు, ఏం చేయాలరా బాబు అని. ఈ లోపల డీ ప్రోగ్రామ్ అని ఒక ఆఫర్ వచ్చింది, D3. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేను మామూలుగానే ఇవ్వట్లేదు నా సాంగ్స్. సో సినిమాలు ఆగిపోయిన తర్వాత ఎంత గ్యాప్ తర్వాత డీ వచ్చింది? మీరు ఆగి 1 ఇయర్కి డీ వచ్చింది. డీ చేసాను, అది ప్లస్ అవుతుంది అనుకున్నా, నాకు బాగా ప్లస్ అయింది, మైనస్ అయింది అది. బట్ మీరంటూ జానీ మాస్టర్ జనాలకు తెలిసింది, అదే ప్లస్. ఇది నేనంటూ తెలవడానికి అది ప్లస్. మామూలుగానే నాకు సాంగ్స్ ఇవ్వట్లే, అది చేసిన తర్వాత ఇంకా ఇవ్వలే. 3 ఇయర్స్ ఖాళీగా ఉన్నా. ఓకే, అదొక 1 ఇయర్, దాని ముందు మళ్ళీ తర్వాత 3 ఇయర్స్ ఖాళీగా ఉన్నా. ఇవ్వట్లే, ఎవడంటే వాడికి ప్రౌడ్, వాడికి అది ఇది వాడు అలా ఇలా. ఒక ప్రోగ్రామ్ కాబట్టి అది అలా జరుగుండొచ్చు, కానీ బట్ అది మీకు ఎఫెక్ట్ కొట్టింది, బాగా పడింది, పేరే వచ్చింది నాకు. ఇది ఈ రోజుకి నేను వాసన చెప్తున్నాను. నా మొబైల్స్ మీకు చూపిస్తాను. నా ఫోటో బైక్స్ వైజర్ మీద వేసుకొని తిరుగుతుంటారు, పచ్చబొట్టు వేసుకొని తిరుగుతుంటారు. నేను చూసాను జానీ మాస్టర్. సో చాలా మంది చేశారు, అదైతే దొరికింది నాకు దాంట్లో నుంచి, డీ నుంచి బాగా దొరికింది నాకు అది. కానీ సినిమాలు మిస్ అయినా తర్వాత ఇంకా మిస్ ఇంకా ఏం చేద్దాం అన్న టైంలో అంటే ఏం కనపడట్లేదు దారిలో. ఆలోచిస్తా ఉన్నా. తర్వాత రాజమౌళి సార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.
మా గురుగారు ఫోన్ చేశారు బాబు, వెళ్ళాను. వెళ్తే సాంగ్ చేయాలని తర్వాత ఇచ్చారు, సీడీ ఇచ్చారు. రాయ రేసలు అనే సాంగ్ ఇచ్చారు. అది బాగా కంపోజ్ చేసి ఇస్తే బాగుంది, చాలా బాగుంది కంపోజిషన్ అని చెప్పి ఇంకా ఆయన వచ్చారు. ఆయన వచ్చి యాక్చువల్లీ ఆయన లాస్ట్ మూమెంట్ కదా, సో బిజీగా ఉన్నారు ఆయన. ఇది సినిమా ఎడిటింగ్స్ అని అదన్నీ బిజీగా ఉంటారు. సో సాంగ్ వదిలి వెళ్ళరు. అలాంటిది కోటి గారు అని చెప్పి కోటి మీద నా మీద సాంగ్ వదిలేసి ఆయన అప్పుడప్పుడు వచ్చి చూస్తూ వెళ్ళేవారు. ఫస్ట్ 2 షాట్లు చూసిన తర్వాత నేను వెళ్తున్నాను జాని, మీరు చేసుకోండి అని చెప్పి కోటి గారిని అప్పచెప్పి మీరు చేసుకోండి అని మధ్యాహ్నం భోజనానికి అలా వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంటే రాజమౌళి సార్ అంటే రాజమౌళి సార్ అంటే నేను సాంగ్ మొత్తం ఆయన చేస్తారు, బాగా ఆయనే డిజైన్ చేస్తారు. వాస్తవం చెప్తున్నా, మేము ఎంత కష్టపడినా కూడా, ఏ సినిమాలో అయినా మేము కష్టపడినా కూడా మేము 10% మాది ఉంటుంది, 90% ఆయనది ఉంటుంది. అది ఏ మాస్టర్ అయినా కానీ ఏదైనా 90% ఆయనే చేస్తారు. బికాజ్ ఆఫ్ ఆయనకి ఆ కథ తెలుసు, ఆ మీటర్ తెలుసు, దాన్ని ఎలా తీసుకెళ్ళాలో తెలుసు. ఎందుకంటే ఆయన నార్మల్ డ్యాన్స్ సాంగ్లు చేయడు, థీమ్లో ఒక కథ నడుస్తుంది పాటలో. ఆ కథ బాగా లెవెల్స్ అంటే ఇంట్రెస్టింగ్గా తీసుకుని ఆయన ఏది చేసినా అది బాగుంటుంది రాజమౌళి సార్ దగ్గర. అది మొత్తం ఆయన చేస్తారు. అలాంటిది ఆయన వదిలి వెళ్ళారు. నేను హ్యాపీగా ఫీల్ అయినా. ఫస్ట్ సాంగ్ అది హ్యాపీ ఫీల్. ఇంకా అది చేశాను. అది చేసి రిలీజ్ అయింది, పెద్ద పేరు వచ్చింది, జానీ మాస్టర్ బాగా వచ్చింది, సినిమా హిట్ అయింది. నా ఫస్ట్ హిట్ సినిమా మర్యాద రామన్నలో టాప్ సాంగ్ అంటేనే రాయరేసలు. ఇంకా ఫస్ట్ హిట్ సాంగ్, సినిమా హిట్, హ్యాపీ ఫీల్ అయినాను. తర్వాత ఇంకేముంది, మళ్ళీ ఖాళీ. మళ్ళీ రావట్లేదు, చిన్న వస్తున్నాయి. సినిమా ఫ్లాప్ అయినా రావట్లేదు, హిట్ అయినా రావట్లేదు ఏంటి రావు, చిన్నవి వస్తున్నాయి. ఇది వరుణ్ సందేశ్ వాళ్ళది అంటే వాళ్ళు తక్కువని కాదు, నేను చేస్తా. నేను నాకంటూ టాప్స్ వెళ్ళిన తర్వాత అప్పుడు అందరూ చేద్దామని నా ఒపీనియన్. చాలామంది అన్నారు వీడికి ప్రౌడ్, మా డ్యాన్స్ మాస్టర్లు వాళ్ళందరూ వీడికి అవసరమా, ఆఫర్ వచ్చినా వదులుకుంటున్నాడు అలా ఇలా ఆగా 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 ఇంక ఇలా కాదు, మెగా ఫ్యామిలీని పట్టుకుంటే వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆయన అంటే ఇష్టం నాకు. రాజమౌళి నేను యాక్చువల్లీ మాస్టర్ అయింది కూడా చరణ్ సార్ ఫస్ట్ సినిమా కదా, సెకండ్ మగధీర కదా, ఆయన చేస్తే నేను బయటపడతాను, నాకు గట్టి నమ్మకం. తారక్ ఆయన ఇద్దరితో చేస్తే నేను ఖచ్చితంగా బయటపడతాను, మనం వర్త్ చూపించుకోవచ్చు అని చెప్పి. అప్పుడు మిస్ అయింది కదా. సో ఇలా కాదు, మనం గోయింగ్ టు చరణ్ సార్ అని చెప్పి రచ్చ షూట్ జరుగుతుంటే వెళ్ళి సార్ నమస్తే సార్ అని కలిసా. ఎవరమ్మా అన్నారు. సార్ నేను బంగారు గుడి సాంగ్ డెమో చేశాను. చూసాను రాజమౌళి సార్ దగ్గర చూశాను, బాగా చేసామమ్మా, సరే ఉండు అని చెప్పి లోపల క్యారీవన్లో కూర్చో అన్నాడు. వెళ్ళాను, కూర్చోను. బయటకు అప్పుడు షార్ట్ నుంచి వచ్చారు. వచ్చి నీ పేరు అన్నాడు. జానీ సార్ అన్నాడు. మ్యూజిక్ బిట్ ఇచ్చా, ఈ మ్యూజిక్ బిట్ చేసుకోరా కంపోజిషన్, చూద్దాం అసలు ఎలా ఉంటుందో. పోయి చేసుకుని వచ్చాను, ఎడిటింగ్ చేసి చూపించాను. నేనే కంపోజ్ చేసి మనమే డ్యాన్స్ చేసి ఎడిటింగ్ చేసి చూపిస్తే ఇది బాగుంది, కానీ సోలో సాంగ్ అయితే బాగుంటుంది, ఇది నాకు తమన్నాకి నాకు ఉన్న చిన్న బిట్, ఇది కపుల్స్తో ఆడాలా, అలా ఇలా అన్నాడు. అంటే సార్ ఒక్క హాఫ్ అన్ అవర్ అండి సార్ కంపోజ్ చేస్తాను. హాఫ్ అన్ అవర్ చేస్తా, ఇది చేయని అంటే ఇంకొక అక్కడ ఆల్రెడీ జరుగుతుంది షూట్, మ్యూజిక్ బిట్లు జరుగుతున్నాయి. అది బ్రహ్మానందం గారి ఎపిసోడ్స్, ఆ డ్యాన్స్ నేర్పడం అది జరుగుతూ ఉంది. సో రచ్చ సినిమా అక్కడ ఒక అమ్మాయిని పిక్ చేసి డ్యాన్సర్ని కొంచెం హెల్ప్ చేస్తారా నాకు అని ఆ అమ్మాయితో కంపోజ్ చేసి చూపిస్తే సూపర్గా ఉంది, చాలా బాగుంది కంపోజిషన్, అదిరిపోయింది అని మైక్ ఇచ్చేసారు. మైక్ నేను పట్టుకొని షూట్ చేయను. నాకు చిరంజీవి గారు కొడుకు, మెగా పవర్ స్టార్, చేయాలనుకున్న డ్రీమ్ అది అంత ఫాస్ట్గా చేతిలోకి వచ్చేసరికి తప్పనేది. ఇంకా ఫస్ట్ టైం కౌంటింగ్ చెప్తున్నప్పుడు కళ్ళలో వాటర్ వచ్చేసింది నాకు. ఎందుకంటే చరణ్ సార్ అంటే చిరంజీవి గారు కొడుకు ఫస్ట్ కదండి, సెకండ్ మూవీ, థర్డ్ మూవీస్ కదా. సో వాళ్ళు అంత ఈజీగా అందరికి ఇవ్వరు కదా మాస్టర్. ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా రేంజ్లో ఉన్న సినిమా. ఆరెంజ్ తర్వాత మూవీ అది, సో బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అప్పుడు తను ఇచ్చేసి నాకు షూట్ చేయమన్నారు, షూట్ చేశాను. ఏడ్చుకుంటూ చేసేది బాగా, అంటే ఏడ్చుకుంటే అంటే ఆనంద్ బాష్పాలు అంటారు కదా. ఏ సాంగ్ అది? అది చిన్న బిట్, అది బిట్, చిన్న బిట్. తర్వాత ఇంకా అది చూసిన తర్వాత సాయంత్రం వెళ్ళేటప్పుడు ప్యాకప్పుడు బాగా చేసేదని రేపు రా అన్నాడు. వెళ్ళాను, డెలివరీలకు సీడీ ఇచ్చాడు, ఇచ్చి కంపోజ్ చేసి చూపించాను. ఇంకెళ్ళాను, సెకండ్ అయినా పిలిచి ఇచ్చింది డెలివరీలకు, ఇచ్చి తీసుకుని
కంపోజిషన్ చేసి నైట్ అంతా అది బాగా తన తలగా నొప్పిలే ఆ సాంగ్. డిలీవరీ సాంగ్ రాలి మర్చిపోయినా. ఇది సెకండ్ డే వానవాన సాంగ్. వానవాన సాంగ్ ఇచ్చారు. ఇచ్చి ఇది ఏం సాంగ్ తెలుసా నీకు, వానవాన సాంగ్, ఇది మేము పెడుతున్నాం, దాన్ని షూట్ చేసి తీసుకురా. అది కూడా చిరంజీవి గారి సాంగ్. చిరంజీవి గారి సాంగ్. ఇది నాకు భయం వేసింది, ఇదేంటి అంత పెద్ద సాంగ్ నా మీద పెట్టేశారు, అది రాజ్ మాస్టర్ ఎవరో చేయాల్సింది అని చెప్పి ఇంక దానికి కంపోజ్ చేసి షూట్ చేసి ఎడిట్ చేసి దాన్ని చూపించడానికి నాన్న తిప్పలు పడ్డా. నేను నైట్ అంతా, ఇది నైట్ ఎన్ని గంటలకు, మార్నింగ్ 7కి ఏమో స్టార్ట్ చేసాము కంపోజిషన్, నైట్ 4కి ఏమో అయిపోయింది కంపోజిషన్. అదంతా అయిపోయిన తర్వాత దాన్ని ఎడిట్లో కూర్చున్నాం. 4 నుంచి 6:30 వరకు ఎడిట్లో కూర్చున్నాం. 9 o'clock ఆయన పిలిచింది. కూర్చొని మొత్తం ఎడిట్ చేసాము. ఎడిట్ చేసి ఇంకా అలా నిద్ర వస్తుంది మాకు, చిన్న అలా కరెంట్ పోయింది, అది సేవ్ చేయలే, మొత్తం ఎగిరిపోయింది మళ్ళీ. నాకు బీపీ లేచింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, కరెంట్ ఏమో రావట్లేదు. అక్కడి నుంచి దాన్ని తీసుకుని ఇంకో దగ్గర వాడి దగ్గర పరిగించి కృష్ణ, అదే మణికొండలో ఉన్నప్పుడు మణికొండ నుంచి కృష్ణానగర్కి వచ్చాం. ఆ కృష్ణానగర్ వచ్చి వాడి దగ్గర పెడితే వాడు కొంచెం చేసి అక్కడ పోయింది కరెంట్, అక్కడ పోయింది. ఇంకా అక్కడ పోయింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇంకా అయితే అయింది, టైం అయితే అయింది అని చెప్పి మళ్ళీ మన ఇంట్లోనే పోయి కూర్చొని దాన్ని మళ్ళీ కరెంట్ వచ్చింది. అప్పుడు రాగానే ప్రాపర్గా ఎడిట్ చేయాలి, టక్ 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 వేసేసి ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళగానే లేట్ అయిపోయింది, వెళ్ళిపోయినాడు ఆయన. వెళ్ళిపోయినాడు, అబ్బా వెళ్ళిపోయినాడు. ఎప్పటిదాకా అడిగి ఉండిపోయినాడా చరణ్ సార్, వెయిట్ చేసి వెళ్ళిపోయినారు అంటే, అరే పాప నా గురించి వెయిట్ చేశారు ఆయన అని. ఇంకా రాదనుకున్నాను నేను, ఇంక పోయినట్టే మనకు, టైమింగ్ పంచువాలిటీ లేని వాళ్ళకి ఇక్కడ ఉండదు అని కామ్గా ఉండే. తర్వాత మళ్ళీ సెకండ్ ఎక్కడ పోయినాడు జానీ, రమ్మని చెప్పాను కదా అన్నారంట. అప్పుడు ఇంటికి వెళ్ళి అది సీడీ ఇచ్చేసారు. సీడీ తీసుకుని చూసి వెయిటింగ్, సాయంత్రం ఎప్పుడు పిలుస్తారా ఎలా ఉందో ఎలా ఉందో అంటే. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి బాగుంది సంపదాన్ని గారితో చెప్పించారు, బాగుంది మాస్టర్, చాలా బాగా కంపోజ్ చేశారు, కానీ ఈ సాంగ్ కాదు, ఇది వచ్చినా రాకపోయినా బాధపడొద్దు అనేసారు. మళ్ళీ తలకాయ పట్టుకున్నాం, అయ్యా ఇదేంది ఇది చెప్పారు. బాగుంది అన్నారు, కంపోజిషన్ అదిరిపోయింది, కానీ ఇంకా ఈ సాంగ్ అయితే వద్దు ఇంకా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్, ఆ 1 month అయింది. తర్వాత 1 month తర్వాత వెయిట్ చేస్తున్నా, ఇంకెటు పోలేను. తర్వాత నేను వేరే ట్రయల్స్లో ఉన్నా, ఆ స్టోరీ మళ్ళీ చెప్తాను మీకు. ఆ లైవ్ ఇంకో ట్రాక్ వెళ్తూ ఉంటుంది సైడ్లో, ఇది కొరియోగ్రాఫ్ మాత్రమే చెప్తున్నాను. ఆ దాంట్లో ఉన్నప్పుడు వచ్చింది ఫోన్ చేసి, జానీ మాస్టర్ పిలుస్తున్నారు, చరణ్ సార్ పిలుస్తుంటే వెళ్ళగానే అప్పుడు డిలే సీడీ ఇచ్చి ఈ సాంగ్ కంపోజ్ చేసి షూట్ చేసి ఇవ్వను. ఇంకా కసిగా బాగా డే అండ్ నైట్లు దాన్ని కష్టపడి చేసి ఎడిట్ చేసి అన్నీ చేసి 4-5 వర్షన్లు చేసి, ఒకటే దానికి 6 వర్షన్లు ఏం చేశాను. 6 ఒకటే మ్యూజిక్కి 6 మూమెంట్లు అనమాట. అన్నీ పేర్చి ఆయనకి చూపించాను. మనీష్ శర్మ ఆఫీస్లో కూర్చొని చూపించాను, బాగా గుర్తున్నాను డైరెక్టర్ గారికి. తర్వాత హీరో గారు రమ్మంటున్నారు అనగా హీరో గారి ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ టైం చరణ్ సార్ ఇల్లు చూడటం అది. వెళ్ళాను, కూర్చోబెట్టాను, చూసి బయట అంతా మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. వెయిటింగ్ వాళ్ళకి జ్వరాలు వచ్చేసినాయి. నాకు చరణ్ సార్ పక్కన కూర్చున్నప్పుడు మొత్తం వేడి కాలిపోతుంది ఒళ్ళంతా నాకు. ఎందుకంటే మీరు కావాలని చూడండి, ఎప్పుడైనా కాంపిటీషన్స్ ఉన్నా ఏమన్నా రిజల్ట్స్ వస్తున్నా ఒళ్ళంతా వేడైపోతుంది. నాకు వేడైపోయి అందులో నాకు డే అండ్ నైట్లు నిద్రలేదు. 5 రోజులు వరుసగా కంటిన్యూ కంపోజ్ చేసాను, 5 days చేసేదాన్ని కంపోజిషన్. బాగా చూసానంతా చూసి చేసి ఆల్ ది బెస్ట్, వీఆర్ గోయింగ్ టు షూట్ అన్నాడు. అంతే, అంటే మనం షూట్ చేస్తున్నాం అని, వీఆర్ గోయింగ్ టు షూట్ అన్నాడు. ఇంక థ్యాంక్ యూ సార్ అన్నాను. బయటకు వచ్చి వీఆర్ గోయింగ్ టు షూట్ అంటున్నాడు, ఏంటి నాకు అర్థం కావట్లేదు. అసిస్టెంట్ నాతో పాటుగా వచ్చాడు వెనకాల, వాడు మాట్లాడి కిందకు వచ్చి మాస్టర్ అని కౌగులిస్తాడు, ఏమైంది అని. వీఆర్ గోయింగ్ టు టేక్ అంటే సినిమా మన షూట్కి వెళ్తున్నాము, ఓకే అయిపోయింది సాంగ్ మాస్టర్, మీరు ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు రండి అని పాపం హక్ చేస్తున్నాడు. కమల్ తన పేరు అసలు.
హగ్ చేసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి బయటికి రాగానే వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ నేను షాడ్కి వెళ్ళా, ఏంటి ఏమో అంత అయిపోయింది అంత అయిపోయింది అని అంటే, నేను అందుకే చెప్పినాను కష్టపడద్దాం ఒకడొకడు ఎక్స్ప్రెషన్స్ లేదురా ఓకే అయిందా సీడీ కన్ఫర్మ్ అయిపోయింది అని అనగానే అప్పుడు హగ్ చేసుకున్నాను. తర్వాత రిహార్సల్కి వచ్చారు ఆయన. రిహార్సల్కి వచ్చి చూశారు, కంపోజిషన్ చూసి బాగుంది, ఇది బాగుంది, అది మార్చండి, ఇది మార్చండి, దీన్ని ఎడిట్ చేయండి, అది ఎడిట్ చేయండి, కాస్ట్యూమ్ ఓకేనా మీకు, కాస్ట్యూమ్ చూసుకున్నారా, అది ఇది రొటీన్గా వద్దు. నా ఫస్ట్ సాంగ్ కదా, సో జీన్స్లు టీషర్ట్లు వేసేసి చేయకుండా ఏంటంటే చరణ్ సరే నాకు ఐడియా ఇచ్చారు, రాజుల్లాగా చేద్దామా ఆ సాంగ్, చూడండి మీకు కావాలి రాజుల్లాగా పెట్టి బాగుంటుంది డ్రెస్సింగ్ అది. తర్వాత ఆయన వచ్చి చూసారు. తర్వాత రిహార్సల్కి ఆయన షూస్ వేసుకుని వచ్చారు. రిహార్సల్ చేసి స్టార్ట్ చేసి నేను తలపట్టుకుని కూర్చున్నా, ఈయన అని. రిహార్సల్ ఎంత చెత్తగా చేస్తారంటే ఆయన, నేను చెప్తున్నా కదా, వాళ్ళు చేయరు ఆయన రిహార్సల్. అసలు నిజంగా నేను చూసి మా వాళ్ళందరూ చూసుకుని ఒక మొహాలు చూసుకొని అయిపోయినారా ఈయన, వాళ్ళందరూ నా ఫీల్ ఇంత చేస్తే నువ్వు బయటపడతా అన్నా కదా, ఏం బయటపడేది ఆయన చేయలేకపోతున్నాడు ఆయన అలా ఇలా అంటే అందరు నర్వస్ అయిపోయి కూర్చున్నాం. ఏంటబ్బా చరణ్ సార్ బాగా చేస్తాను అనుకున్నాం, మేము చేయట్లేదు. ఆయన ఎలా చేశారు అసలు డిల్లే అసలు ఇలా చేసి ఏదో చేశారు. అమ్మ మనం అయిపోయినాం, కొలాప్స్, మన లైఫ్ పోయింది, ఇంక వదిలేసుకోవటమే అనుకున్నాం. తర్వాత షూట్కి వెళ్ళాము, డ్రెస్సింగ్ చేశారు. ఆయన వచ్చి పిలిచారు, డ్రెస్ వేసుకొని బాగుందా జాని అన్న. బాగుంది సార్, చాలా బాగుందండి, నిజంగా బాగుందండి, నా దిశ తగలట్టింది సార్, బాగుంది సార్ అని అంటే వెళ్ళామంటే ఎక్కి వచ్చాము. మేము వదిలేసుకున్నాం, అసలు అయిపోయింది. వచ్చారబ్బా, వచ్చి డ్రెస్సింగ్ వేసుకొని నేర్చుకునేది నిలబడ్డారు. ఏది చూపించా అన్నారు సార్, అది ఇది అన్నాను. అవునా 1 2 3 సౌండ్ 1 ఇంకొకసారి చూపించు అన్నాడు. నన్ను చూపించమంటాడు ఎప్పుడు ఆయన, అసిస్టెంట్ చేస్తే ఇష్టపడు, నేనే చేసి చూపించాను, నేను చేసి చూపించమంటాడు. చూసి రెండుసారి ఇంకొకసారి ఓకే అని ఒక రౌండ్ తిరిగారు. ఓకే టేక్ వెళ్ళండి అన్నాడు. నేర్చుకోరా లోపలికి వెళ్ళాను. ఇంకా నేను ఏంది వ్యక్తి నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఇంకా కెమెరా 5 6 7 8 అన్నాను, చేశాడు బా. అసలు మైండ్ మర్తిపోయింది నాకు. నేను 100% 200% ఇచ్చారు. అది నా ఫస్ట్ షాట్ అది ఆయనతో. మళ్ళీ ఇట్లా అది చేసిన తర్వాత ఒక్కసారి నేను తిరిగి అబ్బా ఇంక ఫుల్ మా ఫ్రెండ్ వాళ్ళందరూ షాక్ చూసా. అప్పుడు నేను కాల్ చేశాను, చూసావురా మావాడా మజాక. ఇంకా అక్కడ తర్వాత తమన్నా అమ్మాయి దాంట్లో అమ్మాయి పట్టు నాకు ఫుల్ హ్యాపీ. తను మంచి డాన్సర్ కదా, సో మనం అనుకునే ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ చేయగలదు. తను బాగా నాకు సపోర్ట్ చేసి ఆ సాంగ్ అందరు కష్టపడ్డాను, ప్రతి ఒక్కరు వస్తున్నాను నాకు. తర్వాత ఆ ప్రొడ్యూసర్స్ కానీ ఇది వద్దు అనకుండా అది చేసాం. అయిపోయింది, షార్ట్ అయిపోయింది. తర్వాత అదే రోజు చిరంజీవి గారు వచ్చారు. అందుకనే కష్టం అయ్యో ఫస్ట్ టైం నేను చూడటం ఆయన్ని, ఇంతకుముందు చూడలే, ఫస్ట్ టైం చూడగానే అమ్మ కష్టం వచ్చిందా కావాలి. నాన్న డాడీ జానీ మాస్టర్ అంటే ఆయన ఇలా చేయగలుగుతుంటే నేను ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఊర్లలో ఆయన సినిమాలు చూసి విజిల్ చేసి ఆయన చేయగలపటం అలాగే ఉండిపోయినా అలా ఉండిపోయి ఇంకా బాగా చేసావు, కంపోజిషన్ బాగుంది, అది ఇది అన్నారు ఆయన. ఏమో ఫస్ట్ ఈయన చరణ్ సార్ ఆ బీజం పెట్టు అన్నారు. బీజం పెట్టాను. ఆ ఫోర్స్తో ఆయన జంప్ చేసి ఇలా కొట్టి టక్ టక్ అని ఇలా తిరిగాడు, అని పట్టేసింది అంతే. ఇక్కడ చిరంజీవి సార్ లేచారు, ఆంటీ లేచి మొత్తం లేచారు. లేచి ఉదయింది ఆయన అక్కడ పడిపోయినాడు. నా గుండెకి పట్టుకున్నా. ప్రాబ్లం ఏంటంటే ఓకే సాంగ్ రాకపోయినా ఆయనకి ఏమైనా అయితే నాకు బాక్స్ బద్దలే మామూలు ఉండదు.
తర్వాత ఆయన తీసుకుని క్యారీవ్యాన్ దాంట్లోకి వెళ్ళారు, క్యారీవ్యాన్లోకి రూమ్లోకి వెళ్ళారు. నేను వస్తారు వెయిట్ చేస్తాను. తర్వాత ఇటు నుంచి అప్పారావు గారు వచ్చారు, మేనేజర్. మాస్టర్ పేకప్ మాస్టర్ అన్నారు. నేను పేకప్ అంటే అసలు ఏం చెప్పలేదు, ఎందుకు ఏంటి పేకప్ అనగానే అమ్మ అయిపోయింది. మీ అర్జెంటుగా మీ ప్రవీణ్ గారి కంటే ఫోన్ చేయండి మీరు అన్నాను. నన్ను ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి అసలు నీకు బుద్ధి ఉందా, నీకు అది ఉందా, ఇది ఉందా. యాక్చువల్లీ ఆయనే నన్ను కల్పించింది చరణ్ సార్తో. నేను ఆయన్ని కలవడానికి ముగ్గురు కారణం అక్కడ. ప్రవీణ్ గారు మెయిన్, తర్వాత అక్కడ ఆయన అసిస్టెంట్ ఉన్నారు మన ఇది కన్నా అని చెప్పి అతను, వీళ్ళిద్దరు మెయిన్ అనమాట. చరణ్ సార్ దగ్గర కలవాలంటే బాగా వాళ్ళు ఎప్పుడు ఆపరు ఎవరిని, ఏదైనా టాలెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళే కల్పిస్తారు, పరిచయం చేయరు. అట్లా ఏం చేస్తారంటే ఆపుతారు కదా, ఆపనీయకుండా చేస్తారు అంతే. ఓకే, లోపలికి వెళ్ళే ఛాన్స్ ఇవ్వడం కూడా ఎక్కువ. అదే చేస్తారు వాళ్ళు, ఇంకేం చేయరు. అంటే మాస్టర్ నేను చూసి ఉన్నట్టు ఉంటాను, మీరు వెళ్ళిపోండి, ఆయన కలిసేసేయండి. సో ఎందుకంటే వాళ్ళు నాకు చూశారు, డెమోలు అన్నీ చూసి బాగా చేశారని కొంచెం హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశం. ప్రవీణ్ సార్ వీళ్ళందరూ ఆయన ఫోన్ చేసి నీకు బుద్ధి ఉందా, అంత చనువు ఉంది కాబట్టి అలా తిట్టాను. నీకు బుద్ధి ఉందా, ఇదిందా, ఇదే లాస్ట్ సాంగ్ నీకు, ఆయనకి చాలా సినిమాలు చేయాలా, నువ్వు చాలా సాంగ్లు చేయాలా, అలా అంత కష్టపడి ఫుల్ అంటే నేను అలా కూర్చున్నా, ఏంటబ్బా నాకు కర్మ. తర్వాత ఇక అయిపోయింది. కొలాప్స్ అనుకున్న టైంలో 1 month సెట్ని అలాగే పెట్టారు ప్రొడ్యూసర్ గారు. అందుకే ఆయన గురించి గొప్పగా చెప్తున్నారు, ఎవరు పెట్టరు. అది తీసి వేరే సెట్కి వెళ్ళిపోవచ్చు. సో 20 days పాపం అలాగే సెట్ పెట్టారు. 20 days తర్వాత చరణ్ సార్కి మళ్ళీ అది వచ్చి, తర్వాత నేను ఉన్నాను అనుకున్నా. మళ్ళీ ఆయనే చరణ్ సార్ అండి ఇంక షూట్ చేద్దామా అన్నాడు. ఆయనే ఫోన్ తప్పకుండా సార్ అని ఇంకా వెళ్ళి కంటిన్యూ చేసి అంతా ఎడిట్ చేసాం, అంతా అయిపోయింది. ఫుల్ హ్యాపీ అందరు, మొత్తం అందరు చూసి ఫుల్ హ్యాపీ. ఢిల్లీ సాంగ్ అదిరిపోయింది, చాలా బాగుంది. ఇంకో సాంగ్ ఇద్దాము దానికి కన్ఫర్మ్ చేసి, అది సింగర్ అయిన ఉంది సాంగ్, క్లైమాక్స్ సాంగ్, అది ఇద్దాం అని డిసైడ్. అమ్మాయి వచ్చి ఇంకో సాంగ్ వచ్చింది. మన సెంటిమెంట్ మీకు అసలే 2 సాంగ్లు వస్తుంటాయి కదా ప్రతి సినిమాలో. చేయొచ్చు అని అనుకునే లోపల చరణ్ సార్ ఉండి వద్దు అన్నాడంట. జానికి వద్దు అని, ఎందుకంటే వాడికి ఇచ్చారంటే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వదు, నెక్స్ట్ ఇయర్కి వస్తే నీ ఇష్టం. మరి టఫ్గా ఎందుకు క్లైమాక్స్ సాంగ్ కదా అది, అందుకే సింపుల్గా రాజమాస్టర్కి ఇచ్చేస్తే చిన్న మూమెంట్లో చేసేస్తారు, మీ ఇష్టం, వాడికి ఇచ్చుకుంటే అనగానే ఇంకెలా ఒప్పుకుంటారు వాళ్ళు. లేదు ఇంకా ఆ సాంగ్ రాలేదు, ఈ సాంగే బాగా ఇచ్చి రిలీజ్ అయిన తర్వాత పెద్ద పరేషాన్. ఫస్ట్ డే రిలీజ్, మన ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు అంటే మన ఇండస్ట్రీ వాళ్ళు. సినిమా రిలీజ్ అయింది, మేము వెళ్ళి కానీ బయటకు వస్తే సినిమా చూసి అది ఎవరు మల్టీప్లెక్స్లో ఎవరు మాట్లాడలేదు. ఎలా బాగుందా బాగాలేదా అసలు ఏంటి సచిన్ సేవల్లా చూస్తారు మల్టీప్లెక్స్లో. నేను అందుకే అక్కడికి వెళ్తాను, మాస్ థియేటర్లకి అందుకు వెళ్తాను. మాస్ థియేటర్లో రెస్పాన్స్ తెలిసిపోద్ది బాగాలేదు అని కొంతమంది, ఏం చేశారని కొంతమంది అలా వెళ్ళిపోతున్నారు. నాకు ఫీజులు అవుట్ అయిపోయింది, అయ్యో సినిమా ఇది కూడా పోయినట్టుంది. అంటే నా లెగ్గే ప్రాబ్లం ఏమో అనుకున్నారు. యాక్చువల్లీ నేను సెంటిమెంట్ నమ్మను, అలాంటిది అప్పుడు అనిపించేసింది. ఇంకా ఇలా కాదు, మాస్ థియేటర్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ ఫుల్ గోలలు ఎంజాయ్ చేస్తా అని చేశారు. బయటకు వచ్చి వాళ్ళు కూడా సరిగ్గా చెప్పట్లా, ఏది మార్నింగ్ షో ఇలా కాదని చెప్పి అలా కరెక్ట్గా 1 గంట తర్వాత నాకు ఫోన్లు స్టార్ట్ అయినాయి. మాస్టర్ సాంగ్ అదిరిపోయింది, సినిమా సూపర్ హిట్, బాగుంది, అదిరిపోయింది, సినిమా సూపర్ హిట్టా, ఇక్కడ ఏంటంటే బాగాలేదంటున్నారు, మీరేంటో సూపర్ హిట్ అంటున్నారు. అంటే లేదు మా ఎవడు చెప్పింది బాగాలేదని, సూపర్ హిట్ సినిమా, బాగుంది సినిమా సెకండ్ షోకి బ్లాక్ బస్టర్ వచ్చేసింది. అప్పుడు కొంచెం కాల్ రాలేదు వేసుకొని చాలా బాగా పేరు వచ్చింది. సో అదైంది. ఇంకా అక్కడి నుంచి నేను తిరిగి చూడలా. చరణ్ సార్ సాంగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా తిరిగి చూడకుండా ఇంకా ఈ రోజు వరకు నేను బిజీ చేస్తున్నాను. అది దాని తర్వాత ఇమీడియట్లీ నాయక్ లైలా వాళ్ళ సాంగ్, దాని తర్వాత ఫ్రీడమ్ ఎవడు, దాని తర్వాత మన గోవిందందడు వారి దాంట్లో వచ్చి రారా కుమార సాంగ్, అది అయిపోయిన తర్వాత దీంట్లో బ్రూస్లీ రన్, బ్రూస్లీ సాంగ్, ఇవన్నీ కంటిన్యూ. ఇంకా
ఇంకా వచ్చి తర్వాత నేను బన్నీ సార్ పిలిచారు, దాని తర్వాత తారక్ సార్ పిలిచారు, దాని తర్వాత అందరూ పిలిచి ఇంకా వచ్చి తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు టాలీవుడ్ లో సూపర్ డాన్సర్లు అంటే సో చరణ్ గారు కానీ బన్నీ గారు కానీ సో వాళ్ళ డాన్స్ కుమ్మేసి ఎరగదీసేసే టైప్. సో వాళ్ళకి డాన్స్ కంపోజ్ చేయడం అంటే సాధారణ విషయం కాదు, బాగా కష్టపడాలి దాని గురించి. ఎందుకంటే ఒక్క సాంగ్ చేయొచ్చండి, 2 సాంగ్ చేయొచ్చు. ప్రతి సాంగ్ కొత్తగా క్రియేట్ చేయాలా, కొత్త ఈ దీంట్లో మూమెంట్లు దాంట్లో రాకూడదు అని చేయాలంటే చాలా కష్టం. ఇంకా అక్కడి నుంచి చేసుకుంటూ బాగా కష్టపడుకుంటూ వచ్చి ఈ టోటల్గా ఇప్పుడు నన్ను బాగా టాప్ షేర్లో నిలబెట్టి బ్రాండ్ వేస్తారు. ఖచ్చితంగా ఓపెనింగ్ సాంగ్ ఎండింగ్ సాంగ్ జానీ మాస్టర్ చేస్తే బాగుంటుంది అనేది ఇంకా ఆడియన్స్ కూడా బాగా నాకు రెస్పాన్స్ ఇవ్వటం. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా బాగా నాకు ఎంకరేజ్మెంట్ చేయటం. అంటే 4 డేస్లో తీయాలా 3 డేస్లో అలా కాదు, సాంగ్ ఎప్పుడైతే ఇప్పుడు జైన్ మాస్టర్ బాగా చేయండి అంతే, అలా ఫ్రీడమ్ ఇచ్చేస్తాను నాకు, అది అయితే ఉంటుంది. ఇంకా సినిమా సినిమాలు అనుకోండి, అది రిలీజ్ ఉంది కాబట్టి చేయాల్సి వస్తుంది. బ్రూస్లీ సాంగ్ ఉంది, అది మేము 24 అవర్స్లో చేసాం, 1 డేలో చేసాం సాంగ్, అందులో క్లైమాక్స్ సాంగ్ అది. సో అది ఎందుకంటే సినిమా రిలీజ్కి ఉంది, సో అందుకనే మేము అది చేసాం. అదంతా ఫస్ట్ డే వచ్చి 3కేమో స్టార్ట్ చేసాం, 1:30కి స్టార్ట్ చేసి 3కేమో అదొక 10 అవర్స్ చేసాం. మళ్ళీ సెకండ్ డే సెట్ రెడీ కాలేదు, ఫస్ట్ డేలో సెట్లో చేసాం. సెకండ్ డే వచ్చి 4 నుంచి 6 వరకు చేసాం, మొత్తం 24 అవర్స్ తీసాం సాంగ్. అలా అంటే అది కూడా చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు, కాకపోతే టైం ఇస్తే ఏంటంటే ఆ క్వాలిటీ వేరే, ఆ టైమింగ్ వేరే. ఆర్టిస్టులు కూడా ఆలోచించి మనకే కాదు ఆర్టిస్ట్ కూడా ఏంటంటే కొంచెం రెస్ట్ తర్వాత మూమెంట్ రావడం అనేది బాగుంటుంది. అలాగా ఇప్పుడు దాకా కూడా అది చేసింది. సో నేను ఒకటి విన్నాను, మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ చేస్తానని ఏదో స్టోరీ చెప్పి, అదే ఇంకో ట్రాక్ అనేది అదే నాది. అచ్చా, సెకండ్ ట్రాక్ ఖాళీ ఉన్నప్పుడల్లా నడిచే ట్రాక్ అది. సో యాక్చువల్లీ వచ్చి మనకి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు కదా, నేనే డైరెక్టర్ అయిపోయా అని చెప్పాను మీకు ఇందాక. సో ఆ డైరెక్టర్ నేనే అయిపోతే బాగుంటుంది, ఒకటేంటి నాకు ఛాన్స్ ఇచ్చేది, నాకు మైండ్ వచ్చింది. దానికి కారణాలు ఉన్నాయి. నేను అసలు హైదరాబాద్కి ఎందుకు వచ్చాను, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ అనే ఉద్దేశంతో అసలు డైరెక్షన్ అని ఎందుకు చేయాలనుకున్నాను, వీటన్నిటికీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అసలు నేను డాన్సర్ హైదరాబాద్ రావాలన్నా, నేను హైదరాబాద్కి ఇక్కడికి వచ్చి నేను సంపాదించాలి అన్నిటికీ కారణం వచ్చి ఒక మెయిన్ గోల్ ఒకటి ఉంది. నేను చిన్నప్పుడు నాకు ఉంటాయి 10 ఇయర్స్ 14 ఇయర్స్ ఉంటాయి. ఆ టైంలో నా ఫ్రెండ్స్ నేను సరదాగా కూర్చొని ఉన్నాం, ఒక బ్రిడ్జ్ మీద కూర్చోన్నాం, పెన్ననది బ్రిడ్జ్ పక్కన బ్రిడ్జ్ మీద కూర్చోన్నాం. ఒక చిన్న పిల్లడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, వచ్చి అన్న ఇట్లో చిన్న పాప ఉంది, చిన్న పాప అంటే అవునన్నా ఉంది, రండి. సో పరిగెత్తుకుంటూ మేము వెళ్ళి అక్కడికి వెళ్ళంగానే ఓ పంది ఆ పాపని ఇక్కడ వరకు తినేసింది ఆల్రెడీ, చిన్న పాపని తినేసింది, చిన్న పాప అంతే, ఇంకా అది కూడా కట్ చేసినానండి, ఎంత తినేసింది. భలే బాధేసింది నాకు చూసి, అరే ఏంటి అసలు. ఇంకా దాన్ని తీసి దాన్ని పూడ్చిపెట్టి ఒక ఫ్లవర్ పెట్టేసి పుట్టగానే పడేశారు. ఆ పిచ్చి ఫ్లవర్ ఏదో చెట్లది ఎల్లో ఫ్లవర్ దాన్ని తీసుకుని పెట్టేసి ఏదో అనుకున్నాం మేము దువా చేసుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినాం. మేము 8 o'clock అంతా, అప్పట్లో 8 o'clock అంతా మూసేసేది. ఇప్పుడు మనం 12 వరకు, అప్పుడు 8 కన్నా కానీ అన్ని లైట్స్ ఆఫ్ అయిపోతారు ఊళ్ళల్లో, మొత్తం ఊళ్ళలో ఇప్పటికీ ఆల్మోస్ట్ 8-9కి నిద్రపోతారు అందరూ. సో 7-8 అంతా మేము ఇళ్ళకి వెళ్ళి పడుకునేది. వీళ్ళందరూ 8 అయిపోయింది, వీళ్ళు వెళ్తుంటే లేదు నేను వస్తాను. నేను 11 వరకు అక్కడే ఉన్నా, అదే దాని మీద కూర్చొని ఉన్నా, ఆలోచిస్తూ ఉన్నా ఎందుకు ఆ పాపకు అలా జరిగిందని. ఇంకా ఆలోచిస్తుంటే నాకు అనుకున్న కొన్ని థాట్స్ వచ్చినాయి. ఆడపిల్ల ఉంది కాబట్టి అక్కడ పడేసారు ఆ పాపని. వీటిలన్నిటికీ అసలు ఎందుకు అంటే, ఇల్లీగల్ అయితే అబార్షన్ చేయించుకుంటారు ఫస్ట్, అబార్షన్ అయిపోతుంది. ఇల్లీగల్ అయితే లీగల్ కాబట్టి, అప్పట్లో స్కానింగ్స్ లేవు కదా మనకు, లీగల్ కాబట్టి ఇది పుట్టిన తర్వాత ఆడపిల్ల అని చెప్పి పాపని వాళ్ళు పెంచలేక అది చేయలేక, సో దానివల్ల వదిలేసి ఎవరైనా తీసుకుంటారు, ఎవరైనా పెంచుకుంటారు అని చెప్పి ఏట్లో వదిలేసి వెళ్ళిపోయినారు.
వీళ్ళు ఎంజాయ్ చేసేదే వీళ్ళు ఎంజాయ్ చేశారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది బాబు పుడతారని చెప్పి బాగా ఎక్స్పెక్ట్ చేసుకొని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. పాప పుట్టిన తర్వాత అది తప్పు కాదు కదా, ఎంతైనా బ్లడ్ మీ ఇది కదా. సో దాన్ని పెంచలేకపోవడం వల్ల ఆ పాప బలైపోయింది. సో అది ఆలోచించి వీటిలన్నిటికీ కారణం ఏంటి? డబ్బు. అదే వాళ్ళు డబ్బులు కలిగితే ఆ పాపను పెంచుకుంటారు. ఇది అప్పట్లో నేను ఆలోచించే విధానం. నాకు అనిపించింది, నా 14 years నేను ఆలోచించాను. సో ఈయనన్నిటికీ డబ్బు సంపాదించాలి. డబ్బు ఎక్కడుంది? అప్పుడు ఆలోచిస్తే 3 ప్లేసులు ఉంది. ఒకటి రాజకీయంలో ఉంది, ఒకటి స్పోర్ట్స్లో ఉంది, ఒకటి సినిమాలో ఉంది. రాజకీయం మనకు పెద్దగా లేదు, మన ఏజ్ కూడా కాదు, అబద్ధాలు చెప్పాలా, చంపాలా, అది మన వల్ల కాదు. సో తర్వాత స్పోర్ట్స్, చదువుకో ఉండాలి. చదువు మనకు లేదు కదా, మన 3వ తరగతి కదా. సినిమాలో ఇది ఉంటే చాలు, డబ్బుతో మన చదువుతో అవసరం లేదని చెప్పి అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఏ ఫీల్డ్ తీసుకుందాం, డైరెక్షన్ చేస్తే డబ్బులు బాగా వస్తాయి. అప్పుడు మనం అనుకున్న విధంగా అప్పుడు నేను డిసైడ్ అయింది, డబ్బులు సంపాదించి ఒక అనాథాశ్రమం ఒకటి, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి, ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలి పేదల గురించి. దాని తర్వాత నేను అనుకున్నాను, నా అద్దం ముందు నేను నిలబడి నువ్వు ఏం చేసావురా అని అంటే నేను ఫలానా చేశానని నాకు నేను చెప్పుకోవడానికి, ప్రజలకు చెప్పడానికి. నువ్వు పుట్టినందుకు ఏం చేసావురా అంటే ఒక అర్థం ఉండాలని చేసిన నా మైండ్ అది. సో దానివల్ల నేను అది అప్పుడు డిసైడ్ అయిపోయినా, నేను సంపాదించి నేను ఈ కట్టాలి, ఇది చేయాలి. సో దానికి ఒక డైరెక్షన్ చేద్దాం. మనకి ఇష్టం పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టం. సో ఆయనకే వచ్చి కథ చెప్పి ఆయనని ఒప్పించుకుందామని అప్పుడు ఆయన దగ్గర వచ్చి బాగా తిరిగేవాడిని. ఇక ఆయన 4 years తిరిగి ఆయన 4 years తిరిగి, సార్ 4 సంవత్సరాల నుంచి 4 నిమిషాలు మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను సార్ అనగానే ఆయన తెలుసు నేను వస్తున్నాను, చూస్తున్నాను, ఎప్పుడు ఈడు అని చెప్పి ఆయన తెలుసు. తర్వాత ఆయన ఒకసారి కనబడి టప్పు ఆపి, సార్ 4 సంవత్సరాల నుంచి 4 నిమిషాల గురించి మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను సార్ అన్న. వీడు ఇక్కడ కూడా పంచలేస్తున్నాడు అని అప్పుడు నాకు డేట్స్ లేవమ్మా, మంచి నాకు కొంచెం డేట్స్ లేవు, తర్వాత కలుద్దాం అని వెళ్ళిపోయినాడు. దాని తర్వాత మళ్ళీ ఆయన్ని ఈ జల్సా సాంగ్ జరుగుతుంది, గాల్లో తేలి, దానికి డాన్సర్కి వెళ్ళాను నేను కావాలని. అరే బాబు నాకు డబ్బులు ఏమి ఇవ్వద్దు, నువ్వు వేసి డూబ్లోకి వస్తాను, నువ్వు ఆల్రెడీ సగం తీసుకో, నాకు అవసరం లేదు అని అంటే వాడు ఓకే అని చెప్పి వేసాడు. సగం ఇచ్చిన తర్వాత వేసాడు. సరే నేను వెళ్ళి ఆయనే చేస్తున్నా తర్వాత ఒక్కసారిగా మా డాన్సర్స్ అందరూ వెళ్ళి మాట్లాడని చెప్పిన తర్వాత ఇంకెళ్ళి చెప్పాను, సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని అంటే, నాకు డేట్స్ లేవమ్మా, 4 years డేట్స్ లేవు నాకు అన్నాడు. సార్ మీరు చేస్తానంటే 4 కాదు 8 years అయినా ఆగుతాను సార్ నేను, ప్లీజ్ సార్ అని అంటే, లేదమ్మా అని వెళ్ళిపోయినాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ లాస్ట్ డే, సార్ ప్లీజ్ సార్ ఇంకా వెంటబడ్డ బాగా అంటే, సరే ఏంటి కథ చెప్పు అన్నాడు. నేను రాసిస్తాను సార్ అన్న. రాసిస్తా అంటే ఎప్పుడు చదవాలి అంటే అవుట్లైన్ రాసి పెట్టున్నా ఆల్రెడీ, వేరేవారితో రాపించుకున్నా. అది చూపిస్తే మొత్తం చదివి బాగుంది, లైన్ బాగుంది, చాలా బాగుంది, చేస్తా, నాకు నచ్చింది నేను చేస్తా అన్నాడు. చదువుకున్నాను అన్నాడు. లేదు సార్ అన్న. ఓకే ఎంతవరకు చదివా? 3rd class సార్ అన్న. ఓకే అన్నారు. లేచి వెళ్ళిపోయినాను. షూట్ అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోతున్నాడు. బయట నిలబడుకున్నా. ఇంకా అందరు చెప్తారు కదా చేస్తాం లేదు. అది కారు వెళ్ళిపోయి అంత దూరం వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ అలా బ్యాక్ వచ్చి అద్దాలు దింపి జానీ అన్నాను. అప్పుడు అమ్మాయి నన్ను పిలిచేట్టు సార్ అని అంటే, లేదు కథ బాగుంది, నిజంగా బాగుంది, చేద్దాం, ఇంప్రూవ్ చేయి, వెయిట్ చేయి, 3 monthsకి ఒకసారి వచ్చి కనబడతా ఉండు. షూటింగ్ జరుగుతుంటే ఇలా ఖాళీకి కూర్చోకుండా ఏం చేస్తున్నారో వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉండు, వాళ్ళు చూస్తూ ఉంటే నీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ విధంగా చేస్తున్నా, అప్పుడప్పుడు కనబడతా ఉండు, వస్తూ ఉండు, మనం చేద్దాము, నీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా చేస్తాను అన్నాడు. అనగానే అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసుకొని అంతా చేసుకొని అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా డ్రెస్సింగ్ చేసుకుని వెళ్తూ, ఈయన ఖాళీగా ఉండకు, ఏదో చూస్తూ ఉండొద్దు, ఖాళీ కూర్చోకు, షూటింగ్ చూస్తూ ఉన్నాం, చూడటం దానికి చేస్తే అయిపోయి కదా, మన డ్యాన్స్ వస్తుంది కదా, డ్యాన్స్ మాస్టర్ అయితే అయిపోయి కదా
అని ఇంక డ్యాన్స్ మాస్టర్ ఆ త్రూ కూడా వెళ్ళింది నేను డ్యాన్స్ మాస్టర్ అవ్వడానికి. అది సేమ్ ఎట్ ఎ టైం బంగారు గప్పెట్టి సాంగ్ పెడుతున్నారని చెప్పి తెలిసింది. సో ఈ బాగా రెండు సింక్ అయింది. అప్పుడు వెళ్ళటం ఇంకా ఆ నుంచి మొత్తం మీకు జర్నీ చెప్పింది. సో జానీ మాస్టర్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ కలిసారా? కలిసి మా అత్తారింటి దారి చేసాము. సో అత్తారింటి దారికి చేసేటప్పుడు ఆయన నాకు నేను ఎప్పుడు పోయినా సార్ సాంగ్ చేద్దాం సార్ అని అంటే ఆయన నన్ను అలా ట్రీట్ చేయడు. సాంగ్ కొరియోగ్రాఫర్ గారు ఎప్పుడు నన్ను పిలవడు. ఎందుకంటే ఆయన నాకు ఆయన చూడంగానే నన్ను నవ్వుతాడు. ఫస్ట్ చూడంగానే నవ్వుతాడు. అది ఏ విధంగా నవ్వుతారో తెలియదు నాకు. ఆయన మంచి నవ్వు స్మైల్ అయితే సార్ ఇచ్చి అంటారు ఇలాగే బాగున్నా సార్ కూర్చోబెడతారు. చాలాసేపు అలా నిపుగా మాట్లాడమని సరే అని చెప్పి అలా వెళ్ళిపోతుంటాం. అలాంటిది త్రివిక్రమ్ సార్ వచ్చి ఆ కేవు కేకే సాంగ్ కళ్యాణ్ గారు పాడుతున్నారు. దాంట్లో స్టోరీ నడపాలి, స్టోరీ సాంగ్స్. త్రివిక్రమ్ సార్కి నాకు గట్టిగా నమ్మకం. ఆయన నాకు బిరుది ఇచ్చింది ఏంటంటే ఆయన చెప్పారు ఒకప్పుడు ప్రభుదేవ్ మాస్టరు, లారెన్స్ మాస్టర్ ఇలా చాలామంది ఉన్నారు. లారెన్స్ మాస్టర్ వచ్చి మూమెంట్ వైజ్గా బాగా ఇది చేసేవాళ్ళు. కొంతమంది పేర్లు చెప్పారు. అలాగా ఈ జనరేషన్లో శేఖర్ మాస్టర్ ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడున్న జనరేషన్లో యువత ప్రభు మాస్టర్ లాగా అంటే నువ్వు స్టోరీ టెల్లర్. నువ్వు సాంగ్ని ఎక్స్ప్రెస్ చేయగలడు. సాంగ్ని నువ్వు నార్మల్గా కూడా నీ సాంగ్స్ అది కాస్ట్యూమ్ వైజ్గానో ఏదో వైజ్గా నీ స్టోరీ టెల్లర్ అనమాట. స్టోరీ టెల్లింగ్ చేస్తావు నువ్వు. సో అది ప్రభు మాస్టర్కి ఉండేది, సరోజ్ ఖాన్ మాస్టర్కి ఉండేది. వాళ్ళు బాగా చేస్తారు. సో అది మళ్ళీ నేను చూశాను. దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆయనే నాకు సజెస్ట్ చేసి కాంప్లిమెంట్ ఇచ్చారు. అది స్టోరీ సాంగ్స్. సో ఆయన సార్ జానీతో చేపిద్దాం సార్ అని అంటే జానీ నా ఫ్యాన్స్ వాడు నాకు తెలుసు సార్ ప్లీజ్ సార్ అంటే సరే రమ్మని చెప్పి ఇంకా అప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేపిస్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా మూమెంట్లు చేసి చూపిస్తే అంత యూట్యూబ్లో కూడా మీరు చూడండి అది ఉంటుంది. అంత పెద్ద ఎక్కడి నుంచి అక్కడ ఒక మూమెంట్లే నా వల్ల కాదు చేయనంటారు. చిన్న 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 అలా సరదాగా చేసాం, అయిపోయింది. తర్వాత ఇంకో సాంగ్ కేవు కేక అదే బాబాజీ కేవు కేక సాంగ్ లుంగి డ్యాన్సెస్. అప్పుడు అంత అయిపోయింది. సార్ అని కూర్చొని ఎన్ని సంవత్సరాలు అయిందిరా అన్నారు. సార్ ఇది 6th year సార్ అన్న. ఓకే 6 years అప్పటి నుంచి ఇంకా చేస్తానన్నావు కదా. అవును సార్, కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను చూసి. నేను చూడమంటేనే నువ్వు ఇంత దాకా వచ్చావు, షూటింగ్ జరుగుతుంటే చూస్తూ ఉండవు అని చెప్పినందుకే ఇంత దాకా వచ్చావు. గ్రేట్, నువ్వు మామూలు కదా. టాప్ ప్లేస్ కొట్టడం అంటే ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఎంతమంది కాంపిటీషన్లో మామూలు మాటలు కాదు. నేను వింటున్నాను నీ పేరంతా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బాగా చేసావు, బాగా ఎదిగావు. ఇప్పుడు నీకు ఇప్పుడు నీవు చేయొచ్చు అని అన్నారు ఫస్ట్. తర్వాత సార్ 6 అయిపోయింది కదా సార్, మరి నా పరిస్థితి ఏంటి సార్? 6 years అయింది కదా అన్నాడు. అవును సార్ అంటే నెక్స్ట్ ఇయర్ చేద్దాము, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ చేద్దాం, రెడీ చేసుకో. ఈ లోపల ఏం చేస్తామంటే అర్థం నేను అనుకొని నాకు కథ చెప్తున్నట్టుగా అర్థం నేను అనుకొని నాకు కథ చెప్పినట్టుగా నువ్వు ప్రాక్టీస్ చేయి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను ఆపి నువ్వు ఎలాంటి అలా చెప్పి నిన్ను రిజెక్ట్ చేసి అరే 6 సంవత్సరాలు తిప్పుకున్నాను 7 సంవత్సరాలు అని నేను బాధపడకుండా నువ్వు బాధపడి చెప్పలేకపోయినా నేను బాధపడినా ఎందుకు బాధపడటం కంటే ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసామంటే కరెక్ట్ బాగా చెప్పొచ్చు. ఆ ప్రాక్టీస్ చేయి. తర్వాత ఎనీవే ఆల్ ది బెస్ట్, బాగా చేసావు, ఇంత పెద్ద పేరు తెచ్చుకోవటం నటు జోక్ అని చెప్పి హగ్ చేసుకొని మాట్లాడి ఆయన వెళ్తూ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం అన్నారు. బాగా ఇష్టపడతాను కళ్యాణ్ సార్. నాకు ఆయన అంటే ప్రాణం అండి. నాకు 3 ఇండస్ట్రీలో. ఒకటి రాజమౌళి సార్, నాకు బాగా ఇది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ సార్. ఈ 3 నాకు మామూలుగా అందరితో నేను ధైర్యంగా ఉంటా అది చెప్పేసి వీళ్ళని చూడంగానే నేను అటువంటి నా లోపల నుంచి గౌరవం వచ్చేస్తుంది. ఇదైపోతాను నేను. నా వల్ల కాదు ఆయనకి వాళ్ళని ఎదిరించి మాట్లాడాలన్నా, వాళ్ళకి ఏదైనా అంటే ఎదిరించి మీన్స్ వాళ్ళకి ఏదైనా ఆపోజిట్ చెప్పాలన్నా కూడా నేను చెప్పలేను. ఇది కాదు సార్ అని చెప్పలేరు. భయం వేస్తుంది నాకు. భయం అనలేను కానీ అది ఏదో ఇష్టం. ఇది బాగాలేదు కదా అని అంటే లేదు సార్ నమ్మండి నేను బాగుంటుందని నేను అందరూ చెప్పగలను. ఎందుకంటే నాకు తెలుసు ఆ మూమెంట్ వెళ్ళి నేను చెప్పలేను.
సరే ఇంకోటి చేద్దామా అంటారు. సరే ఇంకొంచెం ఇమీడియట్ దానికంటే బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతే, అంత గౌరవం ఇద్దరు ముగ్గురు అంటే. ఎందుకంటే నేను వర్క్ రాజమౌళి సార్ దగ్గర నేర్చుకున్నాను. నేను ఎదగడానికి కారణమైంది కళ్యాణ్ గారు, నన్ను ఎదిగిపించింది రామ్ చరణ్ సార్. సో అందుకే వీళ్ళు ముగ్గురు నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు. జానీ మాస్టర్ దేవుడిని నమ్ముతారా? దయ్యాన్ని నమ్ముతారా మీరు? నమ్మాల్సి వస్తుంది అప్పుడప్పుడు. మీరు దయ్యాన్ని నమ్ముతారా? అప్పుడప్పుడు నమ్ముతుంటా. దయ్యం నమ్మితే దేవుడు నమ్మినట్టే. ఓకే, సో ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్న రేంజ్లో మీకు మిమ్మల్ని ఒక డాన్స్ మాస్టర్గా మీకు మేము మార్క్స్ ఇచ్చుకోమంటే 100కి అంటే మీరు ఆల్రెడీ డీలో చాలా మందికి మార్క్స్ ఇచ్చి ఉంటారు. ఇప్పుడు జానీ మాస్టర్కి యాజ్ ఎ డాన్సర్ 100కి మార్క్స్ ఇవ్వమంటే ఎన్ని ఇస్తారు? ఇది నాకు నేనా? మీకు మీరు. అది మీరు చెప్పాలి, మేము చెప్పడం వేరు, మీకు మీరు. ఎందుకంటే కొరియోగ్రాఫర్ కదా, డాన్సర్ కదా. ఒక డాన్స్ మాస్టర్గా ఒక కొరియోగ్రాఫర్గా అంటున్నారు. అంటే ఒక కొరియోగ్రాఫర్ నాకు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటా అంటున్నారా? నేను చెప్పాను, మనం ఏం చేస్తాం, ఎక్కువ ఇచ్చుకుంటాం అంతే కదా. మనం ఎక్కువ ఇచ్చుకుంటాం. అది ఎంత సార్? నేను చెప్పాను, జనాలు చెప్తారు నా గురించి, నేను చెప్పాను. ఓకే, సుపన్ జానీ మాస్టర్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి? కోపం వస్తుంది ఎక్కువ. నెగిటివ్ చెప్పా కదా, నెగిటివ్ అనేది మ్యాక్సిమం లేదండి నా దగ్గర. నేను చాలా మంచోడిని. మీరు మంచోడు సార్, మాకు తెలుసు. బట్ ప్రతి వ్యక్తిలో ఒక నెగిటివ్ పాయింట్ ఉంటుంది ఎక్కడో చోట. మీకే అనిపిస్తుంది నేను ఇలా ఉండకుండా ఉండాల్సింది ఆ రోజు, లైక్ సంథింగ్. ఈ ఒక్క క్వాలిటీలో కోపం నాది అంటే నాకు తొందర కోపం వస్తుంది. ఆ కోపం మాత్రం ఉండకూడదు, అదే నా నెగిటివ్. అదొకటి లేకపోతే నేను ఇంకా చేస్తాను. ఇంకొకటి, నాకున్న పేషెన్స్ మ్యాక్సిమం చాలామంది, నాకు ఎంత కోపం ఉందో దానికంటే డబుల్ పేషెన్స్ ఉంటుంది. నేను చాలా అంచుకుంటాను, ఎంత కోపం వస్తుందో అంత దాన్ని తొక్కి పెట్టేస్తాను. కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేస్తుంటారు? ఏం లేదు, కడుపు నిండా మంచి తినేస్తాను. కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, ఏం చేసినా ఎందుకంటే మందు అలవాట్లేదు, ఇంకా వేరే అలవాట్లు ఇండస్ట్రీలో తిరుగుతూ కూడా అలవాట్లేదు. గ్రేట్ కదా నిజంగా. అది ఎందుకంటే దాంట్లో కొత్త ఏం లేదు. మందులో ఏముంది కొత్త? తాగితే కాయ పెడుతుంది, ఇంకేమో నీవు ఏం లేదు దాంట్లో. చాలా మంది చూస్తుంది అది. ఇంకొకటి, అది అన్నిటికీ చెడు కారణం అండి. అదంటే వేరు అంటారు కదా. అంటే బట్ నేను చెట్టు అనుకోండి, ఇప్పుడు చెట్టుకి అది పైన నరికేసాం అనుకో. ఇప్పుడు చెట్టు ఉంది, కొమ్మ నరికేస్తే ఓకే ఏదైనా పోవచ్చు అన్నట్టు, అది అక్కడికి వాడిపోతుంది, పోతుంది, మళ్ళీ రావచ్చు అంతే. సో ఎయిర్ అనమాట, అంటే తప్పు చేయడానికి ఎయిర్. ఇప్పుడు వేర్లు అనమాట తప్పు చేయడానికి. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాండి, నేను ఆఫర్ చేశాను మందు పిలవడానికి మిమ్మల్ని, మీరు వచ్చారు, తాగాం. అరే నా గురించి ఇంకొంచెం తాగరా, నా గురించి ఇంకొక తాగరా అని మాటంతో తాగాం, అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళాలా, ఏం చేస్తాను, ఏదో బండి మీద ఇంటికి వెళ్తున్నాను, చేస్తున్నాను. అక్కడ దాకా ఎందుకు, ఇక్కడే తాగాం, అయిపోయింది. ఏదో చిన్న చిన్న మాటల్లో గొడవలు వస్తాయి. గొడవలు వచ్చి ఏదో గొడవలు చేసుకుంటూ కొట్టుకొని చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత అది అయిపోయింది. అదొక తప్పు, అంటే తప్పు వెళ్ళడానికి కారణం అదొకటి, గొడవలకి స్టార్ట్. తర్వాత నేను వెళ్తున్నప్పుడు బైక్లో దాంట్లో నాకు అవుట్ అయినప్పుడు యాక్సిడెంట్ జరగడానికి ఒక కారణం. అవును, లైఫ్ మన చాలా చిన్నది, దాన్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి. దానికి అదొకటి. మూడోది మెయిన్ ఏంటంటే దానికి అడాప్ట్ అయినా అనుకోండి, లివర్స్ పోతాయి, అన్నీ పోతాయి. ఎందుకంటే కొంతమంది ఏమంటే కొంచెం తాగొచ్చు అంటారు, ఎంత 90 వేసుకుంటే చాలా ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి. ఆ 90 అనేది ఆ 90 అవుతాయి ఏదో ఒక టైంలో. అందుకని చెడుని నేను ఎందుకు దూరం అంటే అన్ని తప్పులకి కారణం అదే మందు అనే బ్రాండ్. సో అందుకే నేను దాన్ని మందుని కొంచెం అవాయిడ్ చేస్తాను. సో ఈ ఎంటైర్ జర్నీలో మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు. సో ఎప్పుడైనా వద్దురా బాబు ఇవన్నీ వదిలేసి మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోదాం అని ఎప్పుడైనా ఫిక్స్ అయ్యారా? అంటే అలా అనిపించేంత ఏం అంటే వచ్చినాయి, కానీ ఇండస్ట్రీలో ఎంత బాధలు వస్తాయో అంత ఆప్యాయతలు పంచేవాళ్ళు కూడా ఉన్నారు. మనం వెళ్ళిపోదాం అనుకున్నా కూడా కొన్ని బంధాలు మనల్ని పోనివ్వు. ఇప్పుడు చరణ్ సార్ని వదిలి నేను వెళ్ళాను, ఇండస్ట్రీ వదిలేసి. అలాంటి సిచ్యువేషన్ నేను చెప్తాను. నాకు పెళ్ళింది, ఆ లవ్ మ్యారేజ్ కారణం కూడా ఆయనే, చరణ్ సార్. సో అయిపోయింది, ప్రెగ్నెంట్, మా మిస్సెస్ ప్రెగ్నెంట్ టైంలో నా దగ్గర 1.5 lakh ఉంది, తక్కువ సంపాదించింది. 1.5 lakh ఉంది, కూర్చుందాం, ప్రెగ్నెంట్. ఫెర్నాండస్ హాస్పిటల్ ఉందా, ఆ హాస్పిటల్ నుంచి
మేము ఎప్పుడు చూపించుకుంటున్నాం, అక్కడ బాగుందంటే సజెస్ట్ చేస్తే ఫెర్నాండో హాస్పిటల్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళాను, చూపించుకుంటున్నాం, చేస్తున్నాం. నాది నాయక్ రిలీజ్, లైలా చేసాం, నా ఫస్ట్ నాయక్ రిలీజ్ నాది. ఆ టైంలో మేము కూర్చోన్నాం అక్కడ, రేపు రిలీజు, ఈరోజు కూర్చొని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు, మా మిస్సెస్ ఏంటంటే మొత్తం ఇదంతా ఉబ్బిపోతుంది, కడుపు నొప్పి ఉంటుంది, ఏదో తెలియట్లే. సరే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూపిస్తే ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, లేదంటే మీ మిస్సెస్కి ఫిట్స్ వస్తాయని. అదేంటండి, ఫస్ట్ నుంచి మిమ్మల్ని చూపిస్తాం, మీకే చూపిస్తాం, మీరు సడన్లీ ఆపరేషన్ చేయాలి, ఫిట్స్ వస్తాయంటే ఎలా, అసలు ఏంటి అని అంటే, ఆపరేషన్ చేసి తీసేయాలి బాబుని అని అంటే, అడ్డం తిరిగారు అసలు ఏంటి, అయినా 8th month కదండి, ఇది ఎలా ఉంటుంది, 7th monthలో అయినా ఓకే మీకు, 9th monthలో అయినా ఓకే, ఈ 8th month అనేది నాన్ సింగ్ ఇది. వాళ్ళతో చెప్తే తర్వాత వాళ్ళు లేదు కంపల్సరీ చేయాలి, కావాలంటే లేదంటే తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి ఏదో చేశారు. అంటే నాకు కోపం వచ్చేసి, మా మిస్సెస్ ఏంటంటే ఆపరేషన్ వద్దు, వేరే దగ్గరికి వెళ్దాం, నార్మల్ డెలివరీ అవుతుందేమో, వేరే చోట కూడా ట్రై చేద్దాం. సో అక్కడి నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు 6 months నుంచి బాబుకి, 6 months తర్వాత బాబుకి ఉమ్ము నీరు అందట్లేదండి లోపల, వాళ్ళేం చూసారో మాకు అర్థం కాలేదు. అంటే ఏంటి మేడం అంటే చెప్పారు వాళ్ళు, 6 months తర్వాత అంటే 6వ నెల తర్వాత 7 ఇప్పుడు 8 వరకు బాబుకి ఉమ్ము నీరు అందలేదు, అందుకే బాబుకి ఊపిరి తిరగకుండా మీకు బయటికి వెళ్ళిపోయి ఆమెకి బీపీ స్టార్ట్ అయిపోయి 2 months వెళ్ళేది, దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయినాం. నేను అప్పటికి మేము చెప్తాను ఏంటంటే, మా మెసేజ్ చూపిస్తాను ఏంటంటే బాబు వెయిట్ పెరగట్లేదు, వెయిట్ చూపిస్తారు కదా, వెయిట్ పెరిగేది ఏదో ఉంటుంది కదా, లెంత్ పెరిగేది, అదేమో చెప్పట్లా వాళ్ళు, లెంత్ పెరిగేదా ఏం చెప్పట్లే. అంటే లేదండి మీ మిస్సెస్ కొంచెం వీక్ ఉంది, దానివల్ల ఇది బాగుంది అలాగే చెప్తాను. అందులో ఎవ్రీ మంత్ స్కానింగ్ కూడా చేయించాను నేను, స్కానింగ్ చేయించకుండా ఎవ్రీ మంత్ స్కానింగ్ చేయించేది, ఇంత ఎలా ఉన్నాడు బాబు, ఎలా చూసుకుంటున్నాను, అసలు ఏంటి బాబా పాప తెలియదు, అలాగా కంటిన్యూ మేము చేస్తున్నా. ఇంక వాళ్ళు చూడలేదన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, రేపు పొద్దున్న వరకు నేను నార్మల్ డెలివరీ నుంచి నేను ట్రై చేస్తానని చెప్పి రియాజ్ హాస్పిటల్ ఎక్కడెక్కడో, సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఆ నైట్ ఆమె నార్మల్ డెలివరీ అవడానికి ఇంజక్షన్ ఇచ్చింది. పొద్దున్న వరకు మేము ఉన్నాము. పొద్దున్న అర్లీ మార్నింగ్ తను వచ్చి సారీ సార్ కంపల్సరీ ఆపరేషన్ చేయాలంటే మా మిస్సెస్ ఒప్పుకోలేదు. నేను ఆపరేషన్ చేయించుకోను, నార్మల్ డెలివరీ అవుతుంది, నాకు నమ్మకం ఉంది, నార్మల్ డెలివరీ అవుతుంది తను చేసింది. సరే తిన మాట ఎందుకు కాదనాలి అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వచ్చేసాను. వాళ్ళ అమ్మల సైడ్ నుంచి ఇక్కడ రాజా నర్సింగ్ హాస్పిటల్ ఉంది ఇక్కడ మన కృష్ణానగర్ అటు సైడ్, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చూసి ఎందుకు నేను నార్మల్ డెలివరీ నేను చేసేస్తాను, మీకు ఎందుకు చేస్తాను, సరే అని చెప్పి నార్మల్ డెలివరీ చేస్తుంది, ఓకే హ్యాపీగా అక్కడికి వెళ్ళాం. తను ఏం చేసింది, నార్మల్ డెలివరీ చేయడానికి అన్నీ చెక్ చేసి, తనకు తెలియదా ఇలా చేశారు, తను ఒక డాక్టరే కదా, తను ఏం చేసింది, వీళ్ళైతే డెలివరీ అవ్వడానికి ఇచ్చారు కదా, ఈమె అవ్వకుండడానికి మళ్ళీ ఇంకొక ఇంజక్షన్ ఇచ్చి ఆపేసింది. నాకు ఏం డాక్టర్లు అర్థం కాలేదు, పేషెంట్తో ఆడుకుంటున్నారు అటు ఇటుగా. తను ఇంత లావ్ అయిపోయింది, ఇలా అలా వచ్చి లావ్ అయిపోయింది. ఇంకా నేను అనుకున్నా అవుట్ అనుకున్నాను, నేను ఇద్దరు చచ్చిపోయినారు, ఇంకా ఇది అనుకున్నాను. ఆమెను పోయి అడిగితే ఆమె నా మీద తెలుసు, నీకేం తెలుసు, యువర్ నాట్ డాక్టర్, యువర్ డాన్స్ పేషెంట్, అతను ఇది ఏదో చెప్పింది. నాకు మనం ఏం చేయలేము కదా, కోపం వస్తుంది, అన్నీ వస్తుంది. ఈ టైంలో మన పేషెంట్ అక్కడ ఉంది, మనం ఏం చేయలేము. కాముగా ఉండి ఇంకా నాకు అర్థం కాలేదు, డబ్బులన్నీ అయిపోయినాయి, ఈ హాస్పిటల్ తిరగడంతోనే అయిపోయినాయి. కాముగా కూర్చున్నాను, ₹1 లేదు నా దగ్గర. ఆ టైంలో అర్థం కాక నేను ప్రవీణ్ గారికి ఫోన్ చేశాను. ఫస్ట్ చరణ్ సార్కి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు, తర్వాత ప్రవీణ్ సార్కి ఫోన్ చేశాను. సార్ ఇలా అయింది అంటే, ఉండు నేను చరణ్ సార్ మౌనవ్రతంలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నారు, అందుకే ఎత్తట్లేదు, నేను పాస్ చేస్తాను మ్యాటర్ అంటే, సార్ అర్జెంట్ సార్, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది అని అంటే, ఆయన పాపం ప్రవీణ్ సార్ ఇమీడియట్లీగా వెళ్ళి చరణ్ సార్ మెసేజ్ పెట్టారు. పాపం ఆయన అది చూసి మౌనవ్రతం వదిలేసి ఇమీడియట్లీగా నా కాంటాక్ట్లోకి వచ్చేసారు. వచ్చి ప్రవీణ్ సార్ చెప్పి ఫోన్ చేసి, అర్జెంటుగా నువ్వు అపోలోకి వెళ్ళిపో, అపోలోకి వెళ్ళి పేషెంట్ పేరు చెప్పు, మిగతా నేను చూసుకుంటాను ఫస్ట్ అంటే. అప్పుడు ఇమీడియట్లీ మా మిసెస్ తీసుకొని ఆమె ఎలా తీసుకుపోతారు ఏదేదని అని కోపం ఇంకా తీసుకుని వచ్చేసాను. బయటికి వెళ్తే చచ్చిపోతే మాకు రెస్పాన్సిబిలిటీ లేదంటే నేనే రాసిస్తాను, అవసరం లేదని చెప్పి
అక్కడి నుంచి వెళ్ళిపోయి అపోలోకి వెళ్ళాము. వెళ్ళి షేక్ ఆయిషా అని నా పేరు మాత్రం చెప్పాం, షేక్ ఆయిషా అండి అని పేరు చెప్పాం. అసలు ఎలా తీసుకుని వెళ్ళారో, ఎక్కడ తీసుకుని వెళ్ళారో, ఏం జరిగిందో తెలియదు మాకు. మొత్తం హై లెవెల్లో బాగా ట్రీట్మెంట్ జరిగింది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మొత్తం టోటల్గా వెళ్ళిపోయి మా నార్మల్ డెలివరీకి ట్రై చేశారు. తర్వాత అది కుదరగా నాకు చెప్పాను, సార్ మీకు పాప కావాలా బాబు కావాలా, పెద్ద ప్రాణం కావాలి చిన్న ప్రాణం కావాలంటే నేను ఇద్దరు కావాలండి అని చెప్పాను. ఇద్దరు కుదరదు ఒకరు కోరుకోండి అంటే నేను కోరుకోలేను, అలాగే నా వల్ల కాదు అంటే లేదు ఒకరినే కోరుకోండి అన్నారు. నేను కోరుకోలేనండి, వస్తే ఇద్దరం అండి, లేదంటే ఇద్దరు వదిలేసేయండి అని చెప్పాను. నాకు కాపాడగలిగితే ఇద్దరిని కాపాడండి, లేదంటే ఇద్దరు వదిలేసేయండి అని అలా చెప్తే ఇంకా లేదు మీరు సైన్ పెట్టండి అని సైన్ పెట్టారు. ఇంకా ఆమెను తీసుకుపోయి ఆమెను ఒప్పించండి, నార్మల్ డెలివరీ అయితే అవ్వదు ఎందుకంటే టైం దాటిపోయింది, మీరు నిన్న వచ్చుంటే మేము చేసేవాళ్ళం, టైం దాటిపోయింది. అప్పుడు ఇంకా తనకి చెప్పా, అవ్వదంటున్నా అర్థం చేసుకో, నాకు మీరు ముఖ్యం అంటే సరే ఓకే అని తను ఒప్పుకుంది. ఇంకా అప్పుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయినాం. అక్కడ కూర్చున్నాం, వెయిట్ చేస్తాం. నేను ఎప్పుడు నిద్రపోయినా తెలియదు. డాక్టర్ వచ్చాడు, డాక్టర్ షేక్ జానీ బాషా ఎవరు ఇక్కడ, షేక్ ఆయిషా హస్బెండ్ షేక్ జానీ బాషా. నేను నిద్రపోతా అన్నది లేదు, అది ఫలానా దగ్గర ఉంటే సార్ అని నన్ను లేపారు. లేగానే నువ్వేం మొగుడివే నిద్ర, అక్కడ డెలివరీ చేస్తుంటే నిద్రపోతున్నా సార్. నేను టెన్షన్ పడి అలసిపోయింది. నేను ఎప్పుడు నిద్రపోయినా తెలియదు, నాకు అంత అలసిపోయింది. వెళ్ళి చూసాం, బాబుని చూసాం. ఆయన చూడగానే కడుపు తెరక్కుపోయింది. వాడు ఎలా పుట్టాడంటే ఎముకలు తోలు తప్ప ఏం లేదు వాడికి, అసలు బలమే లేదు. కానీ ఇప్పుడు సూపర్ ఉంటాడు, ఇప్పుడు చాలా బాగుంటాడు. ఇద్దరు ఓకే. వెళ్ళాము. తర్వాత ఫస్ట్ ఆమెను చూస్తా అన్నాను, బాబుని చూపించారు, తర్వాత తను చూపించారు, బాగానే ఉంది. ఇంకా తను నొప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అయిపోయింది. 15 days 13 days ఉన్నాము. 13 daysలో మొత్తం నీట్గా చూసుకున్నారు. తర్వాత తన పాలు రాల, వాడు ప్రీమెచ్యూర్డ్ కదా, సో అందుకే డబ్బా పాలు సమ్ లైక్ ఆ టైప్. వెళ్ళిపోయినా ఇంకా కిందకి వెళ్ళాను. 5 lakhs ఏమో బిల్లు వచ్చింది. నాకు డబ్బులు ఏం చేయాలో అర్థం అట్లా. అమ్మ 5 lakhs ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అడిగేది, ఏ డైరెక్టర్ని అడిగేది నేను అని సరే కిందకి వెళ్ళాను. సరే అసలు ఎంత అయింది అసలు ఏంటి అని చెప్పి అక్కడికి వెళ్ళగానే వాడు స్టాంప్ వేసి ఇచ్చి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ 350 rupees బిల్ అయింది సార్ అన్న. 5 lakhs అలా 350 బిల్ ఏంటి నాకు అర్థం కాలేదు అని చెప్పి నేను అంటే లేదు సార్ మొత్తం ఉపాసన మేడం వాళ్ళు కట్టేశారు, చెప్పారు ఉపాసన మేడం మీ దగ్గర తీసుకోవద్దని చెప్పి చరణ్ సార్ డబ్బులు ఇచ్చేసారంట, ఆయన కట్టేశారంట, మీకు నో ప్రాబ్లం సార్. ఆ 350 రూపాయలు కూడా చరణ్ గారు చెప్పారంట. ఫస్ట్ తన అంటే కష్టార్జితం అంటారు కదా, దాంతోనే పాలు తాగాలని, అందుకే ఆ డబ్బాకి మాత్రమే తీసుకున్నాడంట పాలు తాగే విషయం. సో అందుకే 300 రూపాయలు తీసుకున్నాను సార్, మిగతా అంతా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అప్పుడు కళ్ళలో వాటర్ చేసి నాకు ఏడ్చేసాను, నేను ఏడ్చేసి ఏడుపు వచ్చేసింది నాకు, నా వల్ల కాల. ఇంకా వెళ్ళిపోయి ఆమె తీసుకొని మా మిస్సెస్ చెప్తే తను ఏడ్చేసాను. నాకు కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. ఇమీడియట్లీ ఒక బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయి చరణ్ సార్ దగ్గర, అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నా, ఏడుపు వచ్చేస్తుంది. ఇంక వెళ్ళంగానే ఆయన రారట అన్నాడు. రానగానే వెళ్ళంగానే ఫస్ట్ తిట్టాడు. తిట్టి బుద్ధుందా నీకు, నేను చచ్చిపోయినా అనుకో, మేము అందరం లేవనుకున్నాం ఏంటి, పని చేసుకొని వదిలేసే క్యారెక్టర్ కాదురా మాది. ఓకే ఒకసారి చేయించామంటే చచ్చిపోయేదాకా చేయబట్టుకుంటాం. ఇంత పెద్ద గబక్కన వాళ్ళు ఇద్దరు చచ్చిపోయింది కదా ఏంటి ఏమైంది అలా ఇలా ఆయన తెలుసుకున్నారు ఎంత సీరియస్ అయింది ఏంటని. సో తిట్టి ఆయన హగ్ చేసుకొని ఇంకెప్పుడు అలా చేయకు, బాగున్నాడు కదా ఇప్పుడు అంటే బాగున్నాడు అంటే ఏం అవసరం ఉన్నా నీకు పోలీస్ కానీ ఎటువంటి నీకు ఎటు సైడ్ నుంచి నీకు ఏం కావాలన్నా కూడా ఒక్క ఫోన్ కొట్టు, అది పని చేయకపోతే ప్రవీణ్ కన్నా కొట్టు, ఇలా కొట్టు, ఏం కావాలంటే చేయించుకో, అంతేగాని ఇలా డిలేస్ చేయటం ఇలా భయపడకు, నేను నీకు బ్రదర్ లాంటి అని చెప్పి హగ్ చేసుకొని ఆ లడ్డు నాకు తినిపించి తర్వాత ఆయన తిని అప్పుడు ఎవరు షూట్ జరుగుతుంది హగ్ చేసుకొని ఆల్ ది బెస్ట్ అని పంపించి
సో అందుకే ఆయన అంటే బాగా నాకు ఇష్టం. ఎందుకంటే నాకు ఏదో ఛాన్స్ ఇచ్చాడు, అందుకే తను ఇష్టపడతాను కదా. పర్సనల్గా కూడా ఇలా చేస్తాను. ఇలాగా చాలామందిని చూసిన చరణ్ సార్ హెల్ప్ చేసే గుణం అనేది. మగధీర షూట్ జరుగుతుంది ఒకసారి ఫిల్మ్ షూట్లో. ఒక లేడీ వచ్చింది. ఆ లేడీ అంటే చిన్న ముస్లామే. ఆమె వచ్చి అయ్యా ఇంట్లోంచి మమ్మల్ని తరిమేశారు, నాకు ఏం లేదు, ఖాళీగా ఉన్నాను, కొంచెం హెల్ప్ చేయండి అంటే అందరు నెట్టేస్తుంటే చరణ్ సార్ ఆగి ఇట్లా అమ్మ అని దగ్గర పిలిచారు. ఏంటమ్మా అంటే బతకడానికి డబ్బులు కావాలి ఏదో అని అంటే పర్స్ అడిగాడు. పర్స్లో తీస్తే 25,000 ఉంది. ఎంత ఉందిరా? 25,000. అమ్మా ఇదిగో 25,000 ఉంది, పెట్టుకో, ప్రస్తుతానికి ఇదే ఉంది, ఏమైనా కావాలంటే మళ్ళీ రండి, జాగ్రత్త, మీరు అంటూ ఒకటి ఎక్కడికైనా వెళ్ళండి అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటే పట్టి వాళ్ళకి దగ్గర పెట్టండి. ఏమని లేదు అంటే ఒక అనాథాశ్రమం మంచిది ఉంటుంది, అదే ఓల్డేజ్ హోమ్ జాయిన్ చేయండి, డబ్బులు ఇచ్చి జాయిన్ చేయండి అని చెప్పి అది చేపించి పంపించాను. ఇలాంటి నేను చాలా చూసాను ఆయన. అందుకే ఆయన అంటే నాకు బాగా గౌరవం. నేను అందుకే పవన్ కళ్యాణ్ మెంటాలిటీ, రామ్ చరణ్ సార్ మెంటాలిటీ ఇద్దరితో ఒకటే. తను ఎలా ఆలోచిస్తారో, తను ఎలా చేస్తారో అదే. కాకపోతే చరణ్ సార్ ఏంటంటే తొందరగా అందరితో మాట్లాడలేరు. అందరూ చాలామంది ఆయన గురించి ఏదో అంటారు, ప్రొడ్యూస్గా ఉంటారు, అలా ఇలా అంటారు. కానీ చాలా మంచి వ్యక్తి, గోల్డ్ అండి ఆయన. అంతే. ఆయనతో మాట్లాడిన తర్వాత మనకు అర్థం అవుద్ది. అంతే. సేమ్ ఎనర్జిటీ మీకు సేమ్. నేను కళ్యాణ్ గారితో కలిసాను, ఆయన కదా. కళ్యాణ్ గారి క్యారెక్టర్ అంత మంచి ఇది సేమ్ క్యారెక్టర్, మంచితనంగా హెల్పింగ్ అని అది కానీ. కాకపోతే బయటపడ్డు అంతే, ఇంకేం. ఇలాంటి లైఫ్ అంతే. యాక్చువల్గా చాలా మందికి ఇప్పుడు జానీ మాస్టర్ చూస్తే జానీ మాస్టర్కి ఇంకా పెళ్ళి అవ్వలేదని అమ్మాయిలు చాలా మంది ఐ లవ్ యూ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి టైంలో మీరు మీ లవ్ స్టోరీ చెప్పకుండా ఈ స్టోరీ చెప్పారు. అసలు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీ ఏముంది, నేను బోర్ కొట్టినప్పుడల్లా రవీంద్ర భారతికి వెళ్తుంటా. అక్కడికి వెళ్ళి అక్కడ అదేదో జరుగుతూ ఉంటుంది షోస్ ఎవ్రీ టైం. వెనకాల కూర్చుంటాయి, బ్యాక్ కూర్చొని చూస్తూ ఉంటా. జానీ మాస్టర్ ఎవరికి తెలియకుండా అసలు నేను ఉన్నప్పుడు కూడా అంతే, ఇంత పేరు రాకముందు నుంచి నేను అక్కడికి వెళ్ళాను. నాకు బోర్ కొడితే అక్కడికి వెళ్తాను. వాళ్ళు భరతనాట్యం చేస్తూ డ్రామాలు చేస్తుంటే నాకు నవ్వు వస్తుంటుంది. వాళ్ళు చేస్తుంటే అది నవ్వుకుంటూ చేస్తూ కొంచెం ప్రశాంతంగా అయ్యి తర్వాత వచ్చేస్తుంటా. అక్కడ ఓ అమ్మాయిని ఒక రెండు కళ్ళు చూసాను. 2 కళ్ళు ఐశ్వర్యలాగా ఉంటాయి కళ్ళు అవి చూసాను. తర్వాత ఫేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆమె డాన్సర్. అది బాగుంది అని అప్పుడు కొంచెం కనెక్ట్ అయ్యి డైరెక్ట్ ఆమె దగ్గరికి వెళ్ళిపోయి, మీరు ఏం చేస్తారంటే నేను డ్యాన్సర్, ఇలా క్లాసికల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటాను, ఇది నా దగ్గరికి డ్యాన్సర్గా అదే అసిస్టెంట్గా చేస్తారా అని అంటే, లేదు నేను చేయను అని చెప్పి తను వదిలేసి. ఫస్ట్ నేను మాట్లాడదామని వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు మిస్ అయినారు అక్కడ, ఎక్కడ రవీంద్రభారతిలో. తర్వాత అయిపోయింది. ఒక 1 year తర్వాతనో 1.5 year తర్వాతనో మా యూనియన్లో కనబడింది ఆమె. సో ఆల్మోస్ట్ 1 year గ్యాప్. సో మీకు కళ్ళు మాత్రం గుర్తున్నాయి అలాగే. 1 year యూనియన్లో కనబడింది. ఎవరబ్బా అని చూస్తే తను వెనకాల నుంచి చూసాను. తను అరే ఇది బాగుంది, ఇది చేశారు, ఆ రోజు చూసిన అమ్మాయి అని చెప్పి తనతో మాట్లాడదామని ట్రై చేశాను. అప్పుడు మిస్ అయిపోయింది, నాకు మిస్ అయిపోయి కనబడలేదు. తర్వాత ఇంకా నేను నా పని చేసుకున్నాను. తర్వాత రఘు మాస్టర్ దగ్గర ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయాలి. రఘు మాస్టర్ గణేష్ మాస్టర్ దగ్గర డాన్సర్గా చేశాను. ఏంటి మీరు డాన్సర్గా వచ్చారు అంటే, నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల వచ్చాను. వాళ్ళ ఇంట్లో ఏదో సంథింగ్, అది పర్సనల్ వాళ్ళే. సో దానివల్ల తను వచ్చింది అని అంటే, సరే నా దగ్గర చేస్తారు అసిస్టెంట్గా అంటే చేస్తాను అని. ఇంకా అప్పుడు తను అసిస్టెంట్గా తీసుకున్నప్పుడు ఇంకా అక్కడ వేరే ఆలోచన ఉంది బయట అడగడానికి. అసిస్టెంట్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి తనతో పరిచయం పెంచుకొని ఈగ షూటింగ్ చేస్తున్నాం. 1 year ఈగ షూటింగ్. ఈ ఈగ షూటింగ్లోనే నాకు పరిచయం తను తీసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఆ ఈగ ఆడియో ఫంక్షన్ అప్పటికి ప్రపోజ్ చేసాను. అప్పటికి అయిపోయింది, ప్రపోజింగ్ అయిపోయి ఆడియో ఫంక్షన్ అప్పటికి పీక్లో ఉన్నా. అంటే ఇంకా మేము ఇద్దరం డిసైడ్ అయిపోయినాం ఏంటంటే, నాకు ఎంబీబీఎస్ ఎవరైనా డాక్టర్ అయితే బాగా ఇష్టం. డాక్టర్ ఏదైనా చదువుతున్నా ఏదైనా, ఎందుకంటే
అది దేవుడి తర్వాత దేవుడు అంటారు వాళ్ళని. సో ప్రాణాలు దేవుడు ప్రాణం పోస్తే డాక్టర్ నిలిపేవాడు. నిలిపేది. అందుకని నేను తను ఒక పని చేయనన్నా, నేను ఎలా సంపాదిస్తాను నేను చేస్తాను కదా, నువ్వు ఎంబీబీఎస్ చదువు, తను బాగా చదువుతుంది చదువు, నేను ఎలా డైరెక్టర్గా చేస్తున్నాను కదా, నేను డైరెక్టర్ అయినప్పటికీ నువ్వు ఎంబీబీఎస్ నీది పూర్తి అయిపోతుంది 5 years, ఈ 5 years తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి నేను డిసైడ్ అయిపోయినా. కానీ వాళ్ళ ఇంట్లో మా మ్యాటర్ తెలిసిపోయి నేను ముస్లిం తన హిందూ కదా, సో ఒప్పుకోలేదు వాళ్ళ ఇంట్లో. దానివల్ల తను ఆ అమ్మాయిని వేరే పెళ్లి చేయబోతుంటే తను నాకు ఫోన్ చేసి ఇలా వేరే పెళ్లి చేస్తున్నారు ఏం చేయమంటావు అంటే నీ ఇష్టం అంటే కట్ చేసా. ఇక్కడ అమీర్పేట్ బిగ్ బజార్ దగ్గర బ్లూ డ్రెస్ వేసుకొని నడిచి వచ్చేస్తా ఉంది. దగ్గరికి వచ్చేసా. ఏంటి నాన్న అంటే వచ్చేసాను, పెళ్ళి అయిపోతున్నా వచ్చేసాను. సరే ఓకే ఏం చేద్దామంటే నేను వచ్చేసాను నీ ఇష్టం. ఫోన్ కొట్టి అరే 6 గంటలు 8 గంటలు పెళ్ళి రా నాది రెడీ చేయండి రా అని చెప్పి మొత్తం 1 hourలో డిసైడ్ చేసి 1 hour పెళ్ళి చేసుకున్నాం. 8:30 పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళి చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాము. గెట్ అవుట్ అన్నారు, మా ఇంటికి వెళ్ళాం. ఇంట్లో కూడా గెట్ అవుట్ అన్నారు. గెట్ అవుట్ అన్నారు. ఇంకా అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అయింది. చిన్నప్పటి నుంచి నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, అవి తీర్చుకోవాలి అని 5-star హోటల్ బుక్ చేయండి అని చెప్పారు. సో ఏదో దాంట్లో బుక్ చేశారు, హోటల్ దస్పలా. అక్కడికి వెళ్ళి అక్కడ మా ఫస్ట్ నైట్ మేము ఒకరికొకరు అర్థం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్న టైంలో మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు పిలిచారు, మళ్ళీ వెళ్ళాము. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వచ్చి మా నాన్నగారు తర్వాత చనిపోయినారు. తర్వాత నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మగారు మా అన్న వాళ్ళ దగ్గరికి అక్కడికి తిరుగుతుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము కలిసి ఉంటున్నాం అంతే. మీ పేరెంట్స్ సైడ్ ఓకే, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఓకే అందరూ కలిసే ఉంటాం, బాగానే ఉంటాం, నో ప్రాబ్లం అంతే. ఒక బాబేనా? బాబు ఆడికి నా సిరాజ్ అని పెట్టే పేరు, ఎందుకంటే మా ఫ్రెండ్ నేను సూపర్ మాట్లాడుకున్నాం, అందుకే ఆడి పేరు సిరాజ్, షేక్ సిరాజ్ అని. మర్చిపోయి మీ దగ్గరే ఉన్నాడు మీ ఫ్రెండ్ ఇప్పుడు అంతే. దాంతోనే నేను ఇప్పుడు ఆడుకుంటా. మనం చూస్తే చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను, వీడియోస్ చూపిస్తాను. యాక్చువల్లీ నేను దాపెట్టాను, నేను ఎవరు చూపించకూడదని దాపెట్టా, కొంచెం పెద్ద అయిన తర్వాత చూపిద్దామని. బాగుంటాడు, మా అందరికంటే అందగాడు. వాళ్ళ అమ్మ బాగుంటుంది, నేను బాగుంటాను, మా ఇద్దరికంటే బాగుంటుంది. సో మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, నేను ఇప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నానని. మీ మిస్సెస్ దగ్గరే నేర్చుకుంటున్నారా? ఓకే, ఇలా కూడా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళని అప్పుడు అవమానించినందుకు నాకు క్లాసికల్ అమ్మాయి దొరికింది. అవమానం కాదు, నాకు అప్పుడు భయం అండి, తెలియదు, నాకు భయపెట్టేశారు మిగతా వాళ్ళు, వెస్టర్న్ డాన్సర్స్ ఆడేవాళ్ళు అందరూ. అది నేర్చుకుంటే అలా అయిపోతారు అని నేర్పించారు. అది భయం వేస్తుంది. యాక్చువల్లీ అలా కాదు, అలా ఏం కాదు. భరతనాట్యం నేర్చుకుంటే అలాంటి ఏం రాదు, అది మనం ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది అంతే. అది నేర్చుకుంది ఆ తర్వాత నాకు తెలుసు, ఇప్పుడు నేర్చుకుంటున్నా కదా నాకేం కాదు. డాన్స్ మాస్టర్లో హీరోలు అవ్వడం కూడా చూస్తాం, తమిళంలో కానీ తెలుగులో కానీ. సో మీకు ఏమన్నా ఎప్పుడైనా హీరోగా, యాక్టర్గా, ఆర్టిస్ట్గా పోనీ? మా అమ్మగారికి కోరిక ఉందండి, ఇది నన్ను హీరోగా 2 కోరికలు. మా అమ్మగారికి హీరోగా చూడటం కోరిక ఉంది, తర్వాత సింగర్గా ఒక పాట నేను పాడితే ఆమె వినాలి, అది ఆమె డ్రీమ్ అంట. హీరోగా అంటే టైం అండి, అది హీరోగా చేస్తామా పోనీ వచ్చిందా ఎప్పుడైనా? ఎవరైనా ఆర్టిస్ట్గా అడిగారా? ఎవరు అడగలా ఆర్టిస్ట్గా? మీకేం సార్ బాగున్నారు? అడిగారు, 8 movies వచ్చినాయి హీరోగా చేయమని. కానీ నాకు భయం అండి, ఒక్కసారి నేను అటు వెళ్ళాను అనుకోండి, నా హీరోలకు అందరికి దూరం అయిపోతాను భయం. నాకు కెరియర్ ఏమవుతుంది? ఒక్క సినిమా చేయొచ్చు కదా, ఏదో ఒక సినిమా అంటే నేను చెప్పా కదా. ఇప్పుడు నేను ఇంకొకటి, నేను ఇప్పుడు హీరోగా వచ్చాను అనుకోండి, ఇప్పుడు వీళ్ళకి నేను సాంగ్ అదే డేట్లో సాంగ్ చేయాల్సి వస్తుంది. ఆ సాంగ్లో ఆ టైంలో నేను చేయలేకపోతే చరణ్ సార్ ఉన్నాడు, సేమ్ నాది క్లైమాక్స్ ఉంటుంది, ఆయన సాంగ్ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తుంది? అందుకని భయం. కానీ మా అమ్మగారి కోరిక అయితే తీరుస్తాను. నాకు అలాంటి కథ దొరికినప్పుడు ఫ్యూచర్లో జానీ గారిని హీరోగా చూసే అవకాశాలు మాకున్నాయి. అయితే అలాంటి నాకు కథ దొరికినప్పుడు ఎవరైనా, నేను ఇంకోటి చేస్తే పెద్ద డైరెక్టర్తో చిన్న డైరెక్టర్తో అలాగే కాదు, టాలెంట్ ఎవరు ఉంటే బాగా నన్ను ఎవరు ప్రజెంట్ చేస్తే
నాకు ఏం లేదు, నేను చేసి శివ అలాంటి సబ్జెక్ట్ చేస్తాను చేయను. అలాంటి ఏదైనా గట్టిగా మాస్గా కొంతమంది వస్తారు డ్యాన్స్ కాన్సెప్ట్లు తీసుకుని వస్తారు. అవును, మీరు డాన్స్ మాస్టర్ కాబట్టి. అలా అలాగా వేరే జానర్, ఒక కిక్ బాక్సింగ్, తమ్ముడు లాంటి కథలు, ఒక అలాంటి ఏదైనా అంటే చేస్తా. అది ఏంటి, నేను సెట్ అవుతానంటే జనాలకి, లేదంటే మనం అయినా నేను బాగుంటుందండి, నాకేం తెలుసు. డైలాగులు చెప్పాలా ఏమనుకుంటున్నారు, ఒక డైలాగ్ చెప్పాలన్నా కొరియోగ్రాఫర్ ఏముందండి, కంపోజ్ చేస్తాం, షూట్ చేస్తాం, అలా చేసేయండి అని చెప్తే మనం కూర్చుంటాం కాలు మీద కాలేసుకుని. మీరు అది డాన్స్ మాస్టర్ ఆలోచిస్తున్నారు, మీ ఫీల్డ్లో మీరు ఉన్నారు. బయట మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు ఏం తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. బాగా పాపం నా గురించి చాలామంది చెప్పా, చాలామంది అడిగారు కూడా నన్ను, మా ఫ్యాన్స్ కూడా మాస్టర్ హీరో చేయండి అని చెప్పి అడిగారు. తర్వాత అమ్మాయిలందరూ బాగా అడుగుతుంటారు, పెళ్ళి ఎందుకు చేసుకున్నారు మీరు, హీరో చేయొచ్చు కదా, అంత తొందరగా ఎందుకు పెళ్లి చేసుకున్నారు. లో ప్రపోజల్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. వస్తే కానీ ఇంట్లో చెప్పకూడదు. చెప్పారా ఇప్పుడు? తను ఆల్మోస్ట్ మీతో చాలా రోజులు జర్నీ చేసింది కాబట్టి తను అర్థం చేసుకో. ఫోన్ వస్తే ఆమెకి ఇచ్చేస్తా, ఎవరో చేశారు, నేనంటే ఇష్టం ఉంటా, ఏమంటాను తను ఏమైనా క్యాజువల్గా చెప్తుంది, తను మామూలుగా మాట్లాడుతుంది అందరితో, ఫ్యాన్స్ నన్న కామన్ అది అని అంటుంది. అంతేగాని ఏ రోజు నన్ను సినీ ఫీల్డ్లో ఉండి, తను యాక్చువల్ సినీ ఫీల్డ్లో ఉండి యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ అవుతాయి, కానీ ఈ రోజు వరకు నాకు ఏం ప్రాబ్లం రాలేదు. ఆ డౌట్స్ కానీ, తను నన్ను ఇబ్బంది పెట్టడం కానీ, ఇంటికి లేట్గా ఎందుకు వస్తా. నేను బ్యాచిలర్ లైఫ్లో ఎలా ఉన్నానో ఇప్పటికీ నేను అలాగే ఉన్నా, నన్ను అలాగే తను ఉంచింది. నువ్వు నీలానే ఉండు, నా గురించి ఏం మార్చుకోకు, నువ్వు అదే 12 గంటకి రా. అంటే మీరు చేసే వర్క్ తనకు తెలుసు. నాకు అసలు తన సైడ్ నుంచి నాకు ఏ ఇబ్బంది లేండి చెప్తున్నా. తను నాకు అందరూ అంటారు నేను దొరకటం ఆయనకు అదృష్టం అని, ఆమె దొరకటం నాకు అదృష్టం. ఎందుకంటే నన్ను కరెక్ట్ రూట్లో పెడుతుంది. లైక్ తను సూపర్, తన గురించి ఎంత చెప్పినా నేను దాన్ని విలువ నేను కట్టలేను తన గురించి. ఎందుకంటే నన్ను అందరూ అవాయిడ్ చేసినప్పుడు తను పట్టుకుంది, తను ఫస్ట్ టైం తనే నాకు చేయి పట్టుకుని లేపింది. మీకోసం తను అన్ని వదులుకొని వచ్చింది కాబట్టి డెఫినెట్గా తను మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంది. చిన్నప్పటి నుంచి తన వాళ్ళ అమ్మ నాన్న వదులుకొని, తన మతాన్ని వదులుకొని తను కన్వర్ట్ అయిపోయింది. ఓకే, అందుకే అయేషా అని పెట్టాను. అందుకే ఆయిషా అని పెట్టాను. నేను బలవంతం ఏం చేయలేదు. తనే ఏంటంటే నీలో నేను సగం అయిపోయినప్పుడు నేను ఒకలాగా నువ్వు ఒకలాగా, ఎందుకు ఒకటే ఇంట్లో ఉంటే బాగుంటుంది. సో తనే కన్వర్ట్ అయిపోయి తను నాకు బాగా సపోర్ట్ చేసింది. తను కన్వర్ట్ అయినందుకు నేను తను పొగట్లేదు, అది రావడం చాలా కన్వర్ట్ అవ్వడం కదా, మిమ్మల్ని అర్థం చేసుకొని. అది రాదండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకరిని పూజిస్తూ మనం ఇంకొకరి దానికి వెళ్ళాలంటే చాలా కష్టం. అలాంటిది తను వదిలేసి వచ్చేసిందంటే ఓన్లీ నా ప్రేమ గురించి, నా గురించి మాత్రం, అంతే. మీరు అంత బాగా ప్రేమించారు. అందరిలో మిమ్మల్ని హీరోగా చూస్తాం, మాకు అర్థమైపోయింది, మేము ఫిక్స్ అయిపోయాం అక్కడ. సో జానీ గారిని ఎప్పుడైనా హీరోగా చూస్తామని. అసలు మరి అంటే మీ గోలే ఆల్మోస్ట్ 6 years బ్యాక్ ఉన్న గోల్ డైరెక్షన్, దాని మీద ఏం ప్రాసెస్ నడుస్తుంది? దాని మీద ప్రాసెస్ మొన్న చెప్పాను కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇయర్ చేద్దామని. సో దాని గురించి బాగా రెడీ చేస్తున్నాను, కాన్సెప్ట్స్ అనేవి రెడీ చేస్తున్నాను. ఆయనకొక్కరికే కాకుండా అందరు హీరోలకి ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను షూట్ లేదంటే నేను ఆ పనిలోనే ఉంటాను. స్క్రిప్ట్ వర్క్స్ అవి రాస్తూ చేస్తూ ఉంటాను, మొత్తం దాని మీదే ఉంటుంది. నాకంటూ కొంతమంది బ్యాచ్ ఉన్నారు, ప్రవీణ్, హన్ను, వీళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు నన్ను నమ్ముకునే ఉన్నారు, ఎప్పటికైనా నేను చేస్తాను అని చెప్పి. వాళ్ళు వేరే సినిమాలు కూడా వెళ్ళి చేయకుండా నా దగ్గరే పాపం నమ్ముకున్నారు. ప్రతి ఒక్కరికి నేను కాన్సెప్ట్స్ రాసి పెట్టాను, స్క్రిప్ట్ మొత్తం చేశాను. కళ్యాణ్ గారికి, మహేష్కి, చరణ్ సార్కి, చాలామందికి, అందరికి నేను రెడీ చేసి పెట్టాను. నడుస్తుంది, చూడాలా మరి ఎలా ఉంటుందో అని తెలియదు. సో యాక్చువల్గా మీరు స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీరు నితిన్ గారి వరుసగా సినిమాలు చేశారు. సో అప్పుడు కొంచెం అవి వర్కౌట్ అవ్వలేదు సినిమాలు బాగా. సో ఇప్పుడైతే మీరు ఒక రేంజ్లో ఉన్న తర్వాత ఇప్పుడు రీసెంట్గా నితిన్ గారితో మళ్ళీ ఏమైనా చేశారా తర్వాత? ఆయనకి నాకు అడిగేవాళ్ళు కానీ డేట్ క్లాష్ వల్ల మళ్ళీ ఆయనతో చేయలేకపోయాం. కానీ నెక్స్ట్ 3 సార్ది ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా. ఇద్దరం చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసి చేస్తాం. ఈసారి చేస్తే మాత్రం ఆయనకి మంచి సాంగ్ ఇస్తాం. సో మీరు ఇంతకుముందు కూడా మంచి సాంగ్స్ వైజ్ అయితే అన్ని హిట్ మీరు బాగా చేస్తాం. అంతే, ఆయన్ని మనకు సెట్ కదా, డేట్స్ ప్రాబ్లం.
సేమ్ డేట్స్ వల్ల ఆల్రెడీ వీళ్ళు ముందు చెప్పటం వల్ల వాళ్ళకి అందుకే అఖిల్ ఆయనదే కాబట్టి సినిమా ప్రొడ్యూసింగ్ ఆయనే కాబట్టి చాలా జాగ్రత్తగా ఓపెనింగ్ సాంగ్ కానీ క్లైమాక్స్ సాంగ్ కానీ బాగా చేసాం. సో అఖిల్ సినిమాలో 2 సాంగ్స్ చేశారు. సో ఎలా ఉంది అఖిల్తో వర్కింగ్? ఎందుకంటే కొత్త హీరో అన్నప్పుడు ఏమన్నా కొంచెం ప్రెషర్ అలా ఏమన్నా? అలా ఏం లేదండి, అఖిల్ సార్ నాకు కొత్త హీరోగా లాగా ఎప్పుడు కనబడలే. తన కాన్ఫిడెన్స్ కానీ తను ఉన్నట్టు విధానం కానీ అది. కాకపోతే తను నా మీద నమ్మకంతో వదిలేసా, జానీ అయితే చేయగలడు నా ఇంట్రడక్షన్ సాంగ్. యాక్చువల్లీ ఇంట్రడక్షన్ సాంగ్ ఈ ప్రభు మాస్టర్కో లారెన్స్ మాస్టర్కో వాళ్ళకి ఇవ్వాలి. అలాంటిది నన్ను నమ్మి నాకు ఇచ్చి వాళ్ళు నా మీద హోప్స్ పెట్టుకున్నారు. దాన్ని రీచ్ అవ్వాలంటే నేను ఆల్మోస్ట్ పెద్ద వయసునే కంపోజ్ చేయాలి. దాని గురించి నేను ఎంత కష్టపడాను, 2 months వర్క్ చేశాను నేను ఓపెనింగ్ సాంగ్. 2 months దాని మీద కంపోజిషన్ మీద కూర్చొని దాని గురించి డిజైన్ చేసి అన్నీ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తను చేస్తాడో లేదా భయం వేసేది నాకు, కొత్త హీరో కదండి. కానీ నాకు అసలు అతను ఏమాత్రం డౌట్ లేకుండా నేను 100కి 200% నాకు న్యాయం చేసిపోయాను. సో తనతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉండేది నాకు. ఎందుకంటే మనం ఇంత చెప్తే తను బాగా దాన్ని ఇంకా హైట్ ఆ ఫిజిక్ అంతా బాగుంటుందండి తనది. అందుకే చిన్న వేవ్ కూడా పెద్ద వేవ్ లాగా కనబడి ఈరోజు ఇంత పెద్ద పేరు వచ్చింది ఆ సాంగ్కి. నేను ఇప్పుడు చేసిన సాంగ్స్లో అన్నింటిలో దీనికి వచ్చే పేరు నాకు వేరే విధంగా వచ్చింది. లైక్ హాలీవుడ్ కొరియోగ్రాఫర్ అంత బాగుంది సాంగ్. అట్లన్నిటికీ కారణం తను నన్ను చూస్ చేసుకోవటం, నేను అడిగిన ఇవ్వటం, నితిన్ సార్ వీళ్ళందరూ మాస్టర్ ఎంత ఖర్చున్నా పర్లేదు బాగా చేయండి, వీళ్ళిద్దరు సపోర్ట్ బాగుంది. ఇంకా అఖిల్ సార్ వర్క్ అంటారా కొత్త హీరోతో చేసిన ఫీలింగ్ రాలేదు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోతో చేసినంత ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. నాకు చెప్తున్నా తను మంచి పెద్ద స్టార్ అవుతానండి ఖచ్చితంగా. అఖిల్ సార్ కంపల్సరీ పెద్ద స్టార్. గారు కూడా సేమ్ అదే ఫీలింగ్ డెఫినెట్గా మంచి స్టార్. సో అంటే మీరు ఒక 2 songs చేశారు, మిగతా సాంగ్స్ ఎవరు చేశారో తెలియదు. కానీ ఆల్మోస్ట్ మేము చూసినప్పుడు ఆల్మోస్ట్ ఒక స్టెప్ అయితే ఎక్కువ రిపీట్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. మీ ఈ కాళ్ళు తిప్పే అన్ని సాంగ్స్లో కనిపిస్తుంది ఆ స్టెప్. అది నాకు తెలియదు. నేనైతే నా 2 songsలో ఒకదానికి ఒక సంబంధం లేకుండా కంపోజ్ చేసి పెట్టేసి వదిలేసా. మిగతా యాక్చువల్లీ నాకు చాలా మంది చెప్పారు సేమ్ అన్ని సాంగ్స్ మీరు చేశారా, అవి రిపీట్ అయింది అన్నారు. రిపీట్ అయింది నాకు తెలియదండి. అది నాకు వచ్చింది, నేను 2 songs చేశాను. ఈ ఓపెనింగ్ సాంగ్లో ఉన్నది క్లైమాక్స్ సాంగ్లో రిపీట్ అయితే నన్ను అడగండి. అందరూ ఫాలో అయినారు. యాక్చువల్గా మీకు మ్యూజిక్ డైరెక్టర్ బీట్ ఇచ్చేసిన తర్వాత మీకు సాంగ్ ఇచ్చిన తర్వాత సో ఈ సాంగ్ పలానా హీరో అని మైండ్లో పెట్టుకొని డిజైన్ చేస్తారా, లేదంటే మీరు మ్యూజిక్ బీట్ని బట్టి వెళ్తారా, లేదంటే ఒక్కొక్క హీరోకి వాళ్ళు వేసే విధానం బట్టి డిజైన్ చేస్తారా, ఎలా ఉంటుంది? నాకు నేను ఆల్రెడీ మూమెంట్ కంపోజ్ చేసి పెట్టుకొని సాంగ్ వస్తే ఆ సాంగ్లో ఈ మూమెంట్ పెడితే బాగుంటుంది అని అలాగే నేను ఎప్పుడు ఆలోచించాను. యూట్యూబ్లో అసలు చూడండి, ఇది ఈ ఇంగ్లీష్ డ్యాన్స్ కానీ అవి కానీ నేను చూసేది జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చూస్తాను, బ్లాక్ అండ్ వైట్ ఫోక్ సాంగ్స్ చూస్తాను. దాంట్లో నుంచి కొత్తదనం ట్రై చేస్తాను. ఇక ఈ ప్రాసెస్ ఇలా ఉండే ఇంకా హీరో వచ్చినప్పటికి ఆ సాంగ్ని బట్టి ఈ హీరోతో ఇలా చేపించాలని కాదు, సాంగ్ ఏమడుగుతుంది, ఆ ఫ్లో ఎలా ఉంది అలాగే కంపోజ్ చేస్తాను. అది ఆ హీరోలకి యాప్ట్ అవుతుందా లేదా అని కాదు, బికాజ్ ఆఫ్ అది ఖచ్చితంగా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే సాంగ్ ఫ్లో అలా ఉంది కాబట్టి వాళ్ళ మూడ్ కూడా అలాగే ఉంటుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే తిరుగుతుంది. సో అందుకు వాళ్ళిద్దరు కరెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. మీరు చూడండి నా సాంగ్స్ ప్రతి ఒక్కరు చూడండి వాంటెడ్లీ ఇరిచిచ్చినట్టు ఉంటుంది మూమెంట్స్. అసలు మీ సాంగ్లో స్టోరీ టెల్లింగ్ లా ఉంటుంది, ఈ మూమెంట్ దాని గురించి పుట్టినట్టు ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఆ మూడ్ నుంచి కంపోజ్. ఫస్ట్ నేను ఎగ్జైట్మెంట్ అవుతానండి, నేనే 100 సార్లు వేసుకుంటాను డ్యాన్స్. ఒక 10 మూమెంట్లు ఒకదానికి కంపోజ్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఆ మ్యూజిక్ వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ఏ మూమెంట్ గుర్తొచ్చి చేస్తుందో ఆ మూమెంటే పెడతా. అంటే వినంగానే ఆ మ్యూజిక్కి ఇలా బాడీ కదిలిందంటే సో ఇదే కరెక్ట్. సో అలా మిగతా 9 తీసేసి ఆ ఒక్క మూమెంట్ ఫిక్స్ చేస్తాం. అక్కడ చూపించేది మాత్రం అన్నీ చూపిస్తాం, కానీ వాళ్ళకి కూడా ఇదే నచ్చుతుంది. ఆ విధంగా నేను చేస్తాను తప్ప హీరోని మైండ్లో పెట్టుకొని ఎప్పుడు చేయను. పాట ఏం అడుగుతుంది, ఆ మ్యూజిక్ ఏం అడుగుతుంది, ఆ లొకేషన్ బట్టి ఏం జరుగుతుంది అదే కంపోజ్ చేస్తాను తప్ప హీరోని బట్టి ఎప్పుడు కంపోజ్ చేయను.
అంటే కొంతమంది హీరోలు ఇరగదీసేస్తారు డాన్సులు మనకి టాలీవుడ్లో, కొంతమంది హీరోలు డాన్స్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళతో మీరు చేయాలన్నప్పుడు సో అప్పుడు మ్యూజిక్కి తగ్గ బీట్తో మీరు డాన్స్ కంపోజ్ చేసి సో ఆ హీరో అక్కడ చేయలేకపోతే నేను అదే కదండి, ఇప్పుడు నేను ఏ ఫ్లో ఉంటుందో ఆ ఫ్లోలోనే కంపోజ్ చేస్తాను. బీట్ హెవీ బీట్ ఉన్నా కూడా ఒక ఫ్లో ఉంటుంది, ఆ ఫ్లోలోనే కంపోజ్ చేస్తాను. కాబట్టి రాని వాళ్ళు కూడా చేస్తారు నా డ్యాన్స్. మీరు చూడండి, నేను అందరితో డ్యాన్స్ చేయించా, అందరితో చేయించా. చరణ్ సార్తోనే, తారక్ సార్తోనే కాదు, నాగచైతన్య గారితో డ్యాన్స్ చేయించాను. హెవీగా వేయించా, ఇది దోచే దాంట్లో వాళ్ళే మేము ఇలా వేస్తాం అని తర్వాత చూసుకోండి. తర్వాత మా కళ్యాణం గారితో ఇప్పించా, ఇది మన దీంట్లో పటాస్లో ఓపెనింగ్ సాంగ్ ఎండింగ్ సాంగ్ ఆయన వేస్తారు, కానీ స్టైల్గా హెవీ కూడా చేయించా. ఎందుకంటే అది అది అడిగిన మూమెంట్ దానికి అలాగ యాప్ట్ అయింది. అలాగనే కంపోజ్ చేయాలి. ఇప్పుడు ఆయనకి రాదు, మనం ఇలా కంపోజ్ చేసుకొని తగ్గిద్దాం అంటే అది కాదు. అలా చేసామనుకో ఆటోమేటిక్ వాళ్ళు కూడా చేస్తారు. అది దాని ఒక చిన్న కిటు కదా, అంతే. ఫ్లోని పట్టుకున్నారంటే రాని హీరో కూడా కావచ్చు, రాని ఆర్టిస్ట్ కూడా ఎవరైనా దానికి ఖచ్చితంగా మూమెంట్ వేస్తారు అంతే. లేదనుకోండి, తనకు రాదు కదా, మనం ఇలా కంపోజ్ చేయాలి కదా, తక్కువ కంపోజ్ చేయాలి కదా అని అంటే అది పాట క్లిక్ అవ్వదు, అలాగే ఉంటుంది. అవును, అక్కడ హీరోకి డాన్స్ రాదు అని అంటే పాటలో బీట్ మంచిగా ఉన్నప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. ఏం లేదండి, ప్రతి హీరోలో ప్లస్ ఉంటుంది, మైనస్లు ఉంటుంది. మనం కంపోజ్ చేసిందే చేయాలని కాదు, మనం చేసిన కంపోజిషన్ మూమెంట్ ఆయన మైనస్ ఉంటుంది. ఆ మైనస్ని వదిలి ఆ మైనస్ని మర్చిపోతున్నారు. ఆ ప్లస్ ఏ ఉంది, ఆ ప్లస్ని పట్టుకొని మోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. తను మైనస్ చేస్తున్నాడే దాన్ని పట్టుకోకూడదు. ప్లస్ ఏం చేస్తున్నాడో ఆ కొంచెం 10% ప్లస్ చేసి 90% మైనస్ చేస్తే ఆ ప్లస్నే పట్టుకుంటూ ఉండాలి. ఆ ప్లస్ని 90% లాగా చేసుకోవాలి మనం, బాగుంటుంది. సో హీరోలు కాన్స్టెంట్గా ఉంటారు, కానీ హీరోయిన్స్ అయితే 2 years 3 yearsకి మారిపోతూ ఉంటారు. సో కొత్తగా వచ్చిన అమ్మాయికి ఏం రాదు, హీరోయిన్ అయి ఉండి బాగా ఇరగదీసేస్తే డ్యాన్స్ ఉన్నాడు అనుకోండి, ఏంటి మీ పరిస్థితి? ఏం లేదండి, ఇప్పుడు అందరు హీరోయిన్లు డ్యాన్స్ రాదు అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. ప్రతి ఒక్కరు బాడీ లాంగ్వేజ్లో డ్యాన్స్ ఉంటుందండి. నేను హీరో కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి బాడీ లాంగ్వేజ్లో డ్యాన్స్ ఉంటుంది. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సాంగ్ ఇవ్వగానే అమ్మాయిలు వచ్చానుకో పిలిపించి అందరిని పంపించేసి క్లాస్ రూమ్లో మొత్తం పంపించేసి సౌండ్ పెట్టి ఈ మ్యూజిక్కి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు పబ్కి వెళ్ళినప్పుడు, నువ్వు పెళ్ళిళ్ళలో ఉన్నప్పుడు, నువ్వు ఇంకా ఒకటి ఏదైనా పార్టీస్లో ఉన్నప్పుడు ఎలా డ్యాన్స్ చేస్తావో ఓపెన్గా, నీకు ఎవరు చెప్పలేదు, ఏ స్టెప్స్ చెప్పలేదు, ఫస్ట్ మ్యూజిక్ విన్గా అలా చేస్తే అలా నాకు ఒకసారి చేసి చూపిస్తే చూస్తాను. ఎవరుంటారు, నేను మాత్రం ఉంటాను. అప్పుడు సాంగ్ పెట్టేస్తాను, ఇంక పిచ్చిగా ఎగురుతుంది దాన్ని అంటే అప్పట్లో తన బాడీ లాంగ్వేజ్ ఏం సెట్ అవుతుంది, నడుము కదులుతుంది బాగా, చెస్ట్ కొట్టగలదు, హ్యాండ్స్ బాగా తిప్పుతుంది అని చెప్పి ఏదైతే ఉందో ఆ మూడ్ పట్టుకొని దాని మీదే కంపోజ్ చేస్తా, దాని మీదనే హెవీ కంపోజ్ చేస్తా. అప్పుడు తను హెవీగా ఏమో ఇంత బాగా డ్యాన్స్ చేస్తుందా అనిపించేస్తుంది అంతే. పడిన కష్టాలు మాకు తెలియవు, మేము ఆన్ స్క్రీన్ మాత్రం చేశారు. శృతి హాసన్ అంతే, శృతి హాసన్లో ఉండింది ఎవరు చూపించలేకపోయినారు, తన బాడీ లాంగ్వేజ్ ఉంది, ఎవరు చూపించలేకపోయినారు. అందుకే నేను సినిమా చూపిస్తాం సాంగ్లో పట్టి లాగి రసగురంలా సాంగ్ మీదే సినిమా చూపిస్తాం సాంగ్ సో చేయించా అంతే. అలాగా ప్రతి ఒక్క తమన్నా ఉంది, తమన్నాకు బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది, దాంట్లో నుంచి తీయాలి మనం. అదే చెప్పేది, ప్లస్లు మైనస్లు వదిలేసి ప్లస్లు మాత్రం లాగండి అంటున్నా. అది ఏ మాస్టర్ అయినా కావచ్చు. నెక్స్ట్ సో అంటే మీరైనా కాదు ఎవరైనా ఒక సక్సెస్ సాధించిన తర్వాత ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది పేరెంట్స్. సో మీ మిస్సెస్ అయితే మీతో పాటు జర్నీ చేసి మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ఇక పేరెంట్స్ విషయం ఇప్పుడు జానీ మాస్టర్ అందరికీ తెలుసు, నెల్లూరు నుంచి ఒక కుర్రోడు ఈ రేంజ్లో ఎదిగాడు అని. సో ఇప్పుడు డాడీ లేరు అని ఐ థింక్ ఇప్పుడు లేరు కాబట్టి మీ పేరెంట్స్ మదర్ ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు మిమ్మల్ని చూసుకున్నప్పుడు ఆమె ఎలా ఫీల్ అవుతారు? మా అమ్మగారు చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకున్నానండి. మా నాన్నగారు నేను ఇంట్లో ఎక్కువ ఉండేవాడిని కాదు. ఎవరికైనా కూడా కొడుకు తప్పు చేస్తున్నా సరిగా లేకపోయినా బాధపడతారు. సో అలాగా మా నాన్నగారు బాధపడటం తప్పులేదు. నన్ను ఇంట్లోంచి తరిమేసేవాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేది.
ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది. 2-3 months 5 months కొన్నిసార్లు 1 year వరకు కూడా నేను ఇంటికి వచ్చాను కాదు. ఆ టైంలో కూడా నన్ను ఇంటికి డైలీ ఈవినింగ్స్ ఇంటికి పిలిపించి, నాన్న లేకపోతే నన్ను ఆమె దగ్గర ఉండి తినిపించి భోజనం పెట్టి మళ్ళీ బట్టలు పెట్టి అలా అంత జాగ్రత్త చూసుకున్నాను. నేను అంత స్ట్రగుల్స్ పడిన నేను ఇప్పుడు కారులో తిరుగుతున్నాను. నా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎక్కడ పెట్టినా టీవీలో కానీ జానీ మాస్టర్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ జానీ మాస్టర్. అది అంతా చూసి ఆమె నన్ను మొన్న ఒకసారి హగ్ చేసుకొని, నాకు తెలుసు నువ్వు ఎదుగుతావని, కానీ ఇంత దారుణంగా ఎదుగుతావని తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే జనాలలో నీ పేరు వస్తుందని తెలుసు, కానీ మరి ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేను నా హ్యాపీనెస్ని. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి, బాగానే ఉంటావు నువ్వు, కానీ నువ్వు నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, మా అమ్మగారు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తను నన్ను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే, నేను అది చేయి ఇది చేయని అడగను, నేను నాకు ఒక మాట ఇవి చాలా అవి చేయను అని చెప్పి అంటే, చెప్పమ్మా అని మాట ఇస్తానని మాట ఇచ్చాను. నువ్వు హైదరాబాద్లో చేయాల్సింది రెండు నాకు నచ్చినాయి అంటే ఏం చెప్పండి అమ్మా అంటే, మందు తాగటం, ప్యాకెట్ జోలికి, అమ్మాయి జోలికి, ఈ 3 జోలికి వెళ్ళకు, ఇదే నాకు నువ్వు వేయాల్సిన మాట. నువ్వేమైనా చెయ్యి, ఈ 3 మాత్రం టచ్ చేయకు, సో నువ్వు డెఫినెట్గా రేంజ్కి వెళ్తావు. అది చేసావు నువ్వు, నా మాటను గౌరవించి పెట్టావు. సో ఆ మాట యాక్చువల్లీ చాలామంది చేయరు, ఎందుకంటే ఒంటరికి వెళ్ళిపోయినప్పుడు ఏంటి నేను మంద అయితే ఆమెకు తెలుస్తుందా. దాన్ని నువ్వు బాగా చేసి నా మాటను గౌరవించావు. నాకు దీనికంటే నేను ఆనందం ఇంకేం లేదు నాకు అని హగ్ చేసుకొని నేను చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పి ఇది చేసి, తను అనుకున్న దానికంటే మీరు ఎక్కువ సాధించడానికి చూపించారు. ఒక్కసారి మీ ప్రొఫెషన్లోకి వెళ్తే, సో అంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లతో వర్క్ చేస్తుంటారు, చాలామంది డైరెక్టర్లతో వర్క్ చేస్తుంటారు మీరు. సో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు చాలా సాంగ్స్ ఇస్తుంటారు. అంటే ఒక సినిమాలోనే వేరే వేరే సాంగ్స్ ఉంటాయి, ఫాస్ట్ బీట్ ఉంటాయి, స్లో సాంగ్స్ ఉంటాయి, మెలోడీస్ ఉంటాయి. సో మీరు బాగా ఇష్టపడే మ్యూజిక్ ఏంటి మీకు బాగా? వెస్టర్న్ అంటే బాగా ఇష్టం, ఎందుకంటే వెస్టర్న్లో బాడీ మొత్తాన్ని కలిపియచ్చు. ఎందుకంటే వెస్టర్న్లో వేవ్ కలపచ్చు, లెగ్స్ మూమెంట్ చేయొచ్చు, హెడ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఫోక్లో ఏంటంటే కొన్ని మాత్రమే ఉంటాయి, హ్యాండ్ లెగ్స్ తప్ప దాంట్లో ఏం చేయలేం. అలా అని చెప్పి ఫోక్ అంటే ఇష్టం లేదని కాదు, ఫోక్ ఇష్టం. ఎలాంటప్పుడు ఇష్టం అంటే ఎంజాయ్గా ఉన్నప్పుడు ఇష్టం, కానీ ఒక బయటపడాలి, ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలంటే వెస్టర్న్ సాంగ్ ఈజ్ బెస్ట్ అంతే. సో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా సాంగ్స్ చేశారు మీరు. సో బాగా ఇంప్రెస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు ఉన్నారు? నాకు బాగా అందరూ ఇష్టమే, తమను వీళ్ళందరూ, అనూప్ బాగా కొడుతుంది, తమను బాగా కొడుతుంది. మీకు కష్టమైన సాంగ్ ఇచ్చిన డైరెక్టర్లు ఎవరు అన్నారా? అబ్బా ఈ సాంగ్ నేను చాలా ఎక్కువ కష్టపడ్డాను రా లాంటి మ్యూజిక్ ఇచ్చిన? అలా ఏం లేదు, అన్నీ నాకు ఎంత కొడితే అంత ఇష్టం. నాకు ఎంత బాగా కొడితే అంత ఇష్టం. బాగా ఛాలెంజింగ్ సాంగ్ అంటే మొన్న రన్ సాంగ్ ఛాలెంజింగ్ సాంగ్, బ్రూస్లీలో ఓపెనింగ్ సాంగ్. ఎందుకంటే అది గ్రాండియర్గా చూపించే సాంగ్, విజువల్గా చూపించే సాంగ్. లాస్ట్ మూమెంట్లో విజువల్ చేయలేము, మేము చూపించలేకపోయాం బికాజ్ ఆఫ్ రిలీజ్కి ఉంది. దాన్ని ఎలా లేపాలో అర్థం కావట్లేదు. సాంగ్ వచ్చి పాడుకునే సాంగ్, అది లిరిక్ సూపర్ సాంగ్, డ్యాన్స్ చేసే సాంగ్ కాదు అది, కానీ డ్యాన్స్ చేయాలి. దానికి బాగా కష్టపడి నేను మైండ్ అంతా ఇది చేసి, అందులో అది కూడా 2.5 రోజుల్లో తీసిన సాంగ్, అది టైం లేక. దానికి బాగా కష్టపడ్డాను నేను. ఏది పెట్టినా సెట్ అవ్వట్లా, ఎందుకంటే లిరిక్ అది పాడేది పాట, కానీ డ్యాన్స్ చేయకూడదు. ఓపెనింగ్ సాంగ్కి డ్యాన్స్ చేయకపోతే జనాలు చూడరు. వేరే వాళ్ళు ఓకే, వేరే హీరోస్ ఉంటే ఓకే, ఈ చరణ్ సార్ కానీ, తారక్ కానీ, బన్నీ సార్ కానీ, మరి ఇంకా అఖిల్ సార్ కానీ, ఇలా ఎవరైతే ఉన్నారో మొత్తం వీళ్ళకి ఏంటంటే ఓపెనింగ్ సాంగ్ డ్యాన్స్ చేస్తేనే జనాలు చూస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తారు. అందుకే దాన్ని చేయడానికి చాలా కష్టపడ్డాను. అదిను దాని తర్వాత బన్నీది చలో సాంగ్, బన్నీ సార్ అది సన్ ఆఫ్ సత్యమూర్తి, చలో డ్యాన్స్ లేకుండా మెప్పియాలి ఓపెనింగ్ సాంగ్. అది ఎలా ఉంటుంది, మాంటేజ్ లాంటివి
లైఫ్ అంతా పోయి రోడ్డు మీద పడిపోయినప్పుడు సాంగ్ డ్యాన్స్ సాంగ్ కాదు, సాడ్ సాంగ్, అది ఒక డిఫరెంట్ సాంగ్. దానికి బాగా కష్టపడ్డా, మౌంట్ చేసి ఆ రెండు నాకు కొంచెం బాగా ఇబ్బంది పడ్డాను. ఈ రెండు ఇబ్బంది బాగా పడ్డా, మిగతాదంతా ఓకే.